మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నేరుగా రమణుల వారిని చూసిన మీరు ఈరోజు మాతో ఉండడం అనేది ఆయన ఆరా ఇంత దగ్గరగా మేము చూస్తామనుకోలేదు. ఆ అనుభూతి గురించి ఒక్కసారి. అంతటి మహానుభావుని దర్శనం చేసిన ఈ జన్మ ధన్యమైంది అనేసి మేము కోరుకుంటున్నాం. రమణుల వారు చూసారబ్బా హిమాలయ యోగి ఈ పొగడతలోకి నేనేమో పెద్ద పుడింగి అని మరుసటి పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నా దిక్కిట్లా ఒక్క క్షణం చూసి నా జీవితంలో ఏదన్నా బాధపడిన సంఘటన ఉంది అంటే అదొక్కటి. కావ్యకంఠ గణపతి ముని గారిదేమో మంత్రము ఈ సంబంధించిన ప్రక్రియ అయినది మార్గంలో, కానీ దానికి రమణుల వారేమో ధ్యాన మార్గం మౌనంగా ఉండేవారు. వీరిద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎలా కుదిరింది వీళ్ళకి? ఒక జ్ఞానిని ఒక జ్ఞానే గుర్తిస్తాడు. రమణుల కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆ కళ్ళలోకి చూసిన వాడు ఆధ్యాత్మికత లేనివాడు అయినా. కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లే ఆ రాత్రికి రాత్రి ఆకలి అయితే భోజనం పెట్టారని అంటారు. రామకృష్ణ పరమహంసకు అలాగే జరిగింది. నువ్వు తింటేనే నేను తింటానని మొండికేస్తా. ఇప్పుడు మనకు కూడా ఆకలి అయితే మా పార్వతీ పరమేశ్వరుడు మనకు పెడతారు. కానీ వేదసారాన్ని అంత సులువుగా ఎలా చెప్పగలిగారు మహర్షుల వారు? ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పిన లాస్ట్ డైలాగ్, సాక్షాత్తు అరుణాచలమే తానై ఉన్నటువంటి రమణుల వారు మళ్ళీ ఎందుకు భౌతికంగా గిరి ప్రదక్షిణ చేసేవారు? కైలాస మానస పర్వతం అందరూ పోలేరు. నాయనా మీరు అంత కష్టపడి అక్కడికి పోండి, నన్ను ఇక్కడ తిరగండిరా అని తానే చెప్పుకునేదానికి ఆ రమణుడు రూపంలో వచ్చి ఆయన అక్కడే తిరిగారు. తిరువన్నామలైలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒక భక్తుడు, సామాన్యుడు, సాధకుడు వారు ఏం చేసి తిరిగి రావాలి? అటువంటి క్షేత్రాలకు పోతే కనీసం 3 రాత్రులు నిద్ర చేయాలి. ఒక రాత్రి నిద్ర చేసినప్పుడు దేహాభిమానం నశించాలా, రెండవసారి చేసినప్పుడు సూక్ష్మ శరీర భావన నశించాలా, మూడవసారి కర్మ ఎలా ఉంటుంది బాబాజీ? మనసు పెట్టకుండా నువ్వు ఏ కర్మ చేయగలవు? మనసు పెట్టకుండా చేస్తున్న కర్మలు 2. బాబాజీ శంబాలా నగరం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చెప్తున్నారు. శంబలా విచిత్రత ఏమంటే ప్రధాన ద్వారం అనేది కైలాస పర్వతం కింద ఉంది. మనకు అంటున్నామే కానీ దాన్ని చూసిన వాళ్ళు నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఇవాల్టి కార్యక్రమం ప్రారంభించే ముందు రమణీయం చూస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని రమణుల సంకల్పంతో ప్రారంభించాము. అయితే భక్తి అట్లాంటివి వ్యూవర్స్ ఆదరించడం వేరు. ఒక తాత్వికమైన చింతనతో కూడిన రమణతత్వాన్ని ఇంతగా సక్సెస్ చేస్తారని అస్సలు ఊహించలేదు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరు పెడుతున్న కామెంట్స్, మీ రెస్పాన్స్ అంతా చూస్తున్నాము. మీకు ఇంకా ఎంత మంచి గొప్ప గొప్ప యోగులతో రమణీయం చేసి చూపించాలా అని ఆరాటపడుతూ ఉన్నాను. అందులో భాగంగా రమణ తత్వం, రమణ మార్గంలో ఉన్న సాధకుల్ని, భక్తుల్ని కాకుండా నేరుగా ఆ రమణ మహర్షి వారినే కలిసినటువంటి ఒక గొప్ప యోగిని ఇవాల్టి రమణీయంలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికే ఆయన మీ అందరికీ కూడా తెలుసు. హిమాలయ యోగిగా, క్రియాయోగ సాధకులుగా, ఆధ్యాత్మిక గురువులుగా మనందరికీ సుపరిచితులైనటువంటి, దాదాపుగా 108 సంవత్సరాల వయసు పైబడినటువంటి గురూజీ సంత్ సదానందగిరి బాబాజీ ఇవాళ మనతో ఉన్నారు. మాట్లాడతాం. బాబాజీ నమస్కారం. హరి ఓం గురుభ్యో నమః. బాబాజీ రమణీయం రమణుల సంకల్పంతో ప్రారంభించాం. అశేషంగా ఆడియన్స్ అంతా ఆదరిస్తున్నారు. మా అదృష్టం, రమణుల వారి ఆశీర్వచనం. నేరుగా రమణుల వారిని చూసిన మీరు ఈరోజు మాతో ఉండడం అనేది ఆయన ఆరా ఇంత దగ్గరగా మేము చూస్తామనుకోలేదు. ఆ అనుభూతి గురించి ఒక్కసారి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతియే నమః. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానవన కీలికల కంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని మ్యాగ్నా టీవీకి సంబంధించిన శ్రీ రమణీయం ప్రేక్షకులందరికీ శుభాలు జరగాలని, రమణుని ఆశీస్సులు దొరకాలని కోరుకుంటూ, చాలా కాలపు క్రితపు సంఘటనను ఈ పొద్దు మాకు మీరు గుర్తు చేస్తున్నారు. అంతటి మహానుభావుని దర్శనం చేసిన ఈ జన్మ ధన్యమైంది అనేసి మేము అనుకుంటున్నాం. అప్పుడే మేము సన్యాస దీక్ష తీసుకున్న సమయం 1936 నుంచి 46 వరకు 10 ఏళ్ళు మా గురు దగ్గర కఠోర దీక్షణలు చేసుకొని కుండలిని యోగ సాధన, వేదాలు, ఉపనిషత్తులు, ప్రాణాయామాలు, ఆసనాలు అదంతా పూర్తి అయినాక నువ్వు ఇప్పుడు సన్యాసి అయినావు, దేశ సంచారానికి పైదల్ నడిచి అనేసి చెప్పినప్పుడు 46లో మేము మా రుద్రప్రయాగ నుంచి మొదలుపెట్టాం. ఒరిస్సా వరకు వచ్చేసరికి 1 సంవత్సరం అట్లా ఉంటుంది. 48 ఆ ప్రాంతాలు 47. మాకు ఈ సంవత్సరాలు గుర్తుండవు సరిగ్గా. ఆంధ్రాకి వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లం. అంతవరకు ఒరిస్సా వరకు మాకు హిందీ నడిచింది. ఇక్కడ ఈ లాంగ్వేజ్ మాట్లాడితే తప్ప మాకు పని జరగదు. ఆ లాంగ్వేజ్ నేర్చుకునే దాంట్లో ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాం 1 సంవత్సరం వరకు. 50s శ్రీ రమణుల వారి ఇంకొన్నాళ్లకు కాలం చేస్తారు అన్న టైం మా అదృష్టం కొద్దీ మేము అక్కడికి పోవడం జరిగింది. రమణుల వారు చూసారు, అబ్బా హిమాలయ యోగి, ఈయనకు 3వ నంబర్ గది ఇయ్యండి రా అన్నారు. అప్పటికి ఆయన బాగా వ్యాధి సంబంధమైన సమస్యలతో ఉన్నప్పటికీ వ్యాధి ఉన్నట్లుగా ఏమాత్రం కనపడని వ్యక్తిగానే ఉన్నాడు. ముఖంలో కాస్తంట అలసట కనపడుతుంది అనుకోవచ్చు, కానీ ఆయనకు అసలు దేహభావన అన్నది ఏమూలా లేదు. కాకపోతే అక్కడున్న వాళ్ళందరూ ఆయన శిష్యులు నా దగ్గరికి వచ్చి, స్వామి ఎవరికి మీకు చెప్పినట్టు చెప్పలేదు, ప్రత్యేకంగా గది అని ఆయనే చెప్పలేదు, మీలాంటి వాళ్ళు చెప్తే ఆయన వింటాడేమో, మేము ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశాం, 2-3 సార్లు ఆపరేషన్లు అయినాయి, అది మా కర్మ ఫెయిల్ అయింది. ఈసారి ఫారెన్ నుంచి కొంతమంది వచ్చారు, ఆయన శిష్యులే మా వాళ్ళే, ఇంకొకసారి ఆయన మాకు అవకాశం ఇమ్మని చెప్పండి, ఒక్క ఆపరేషన్ చేయించుకోండి అని నన్ను కాస్త పొగిడారు. ఆ వయసు అట్లాంటిది, ఈ పొగడతలోకి నేనేమో పెద్ద పుడింగి అని. మరుసటి పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదా అనేసి అన్నాను. ఆయన నా దిక్కు ఇట్లా ఒక క్షణం చూసి, ఈడొక కట్టె ఉంది, దీనికి ఒక చెయ్యి ఉంది, ఆ చెయ్యికి పుండు ఉందని నాకు లేదు, హిమాలయాలలో సాధన చేసి వచ్చి నీకు కూడా ఇంకా కట్టె దేహం అనేది ఉందా అన్నాడు. చెంపతో కేబుల్తే చెంప మీద కొట్టినట్లుగా ఆ మాట అనిపించింది. కానీ అప్పుడు మంచి వయసులో ఉన్నాము, నా మాట వినలేదే అని కాస్త ఉగ్రం. అట్లయితే నేను వెళ్ళిపోతాను, అన్న మాట వినలేదు కదా అన్నాను. ఆయనకి ఎవరు వస్తే ఏమి, ఎవరు పోతే ఏమి, ఇట్లా చూసిపోతానంటే పో అన్నాడు. వెళ్ళాను. ఓ 10 days పోయిన తర్వాత నేను బహుశా ఇంకా మధురకు కూడా పోలేదు. పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలలో ఎరంతిట కాలం చేశారు ఆయన అని చెప్పి వేశారు. నా దౌర్భాగ్యానికి అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే, నా జీవితంలో ఏదన్నా బాధపడిన సంఘటన ఉంది అంటే అదొక్కటి. కారణం ఏంటంటే, అక్కడ ఆ రోజు ఆ మహానుభావుడు పంజరంలో నుంచి చిలక ఎగిరిపోయినాక అది పోయి అరుణాచలం కొండ మీద కొంచెం సేపు దర్శనమిచ్చి కొండలోకి కలిసిపోవడం అనేది, ఈ టెక్నాలజీలు అప్పుడు అంతగా లేవు, ఎవడు దాన్ని తీయలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం అంటే 60-70 వేల మందికి పైగా జనాలు వాళ్ళ కళ్ళతో దాన్ని చూశారు. ఆ చూసే భాగ్యం మాకు కలగలేదు. అది ఇప్పటికీ మా మనసులో ఒక ముళ్ళులాగా ఉండిపోయింది. ఈ లోకంలోకి ఇంతమంది యోగులు వస్తున్నారు, మహాత్ములు వచ్చారు, పరమాత్ముడే అవతారాలు ఎత్తి వచ్చాడు, కానీ ఎవరు ఎక్కడా చెప్పని ఒక చిన్న సింపుల్ మాటని చెప్పి ఇంతమందిని తన దిక్కుకు తిప్పుకోగలిగాడు. కారణం ఆ క్షేత్ర మహత్యం. అరుణాచలం
అమ్మవారి శ్రీచక్రంలో అష్టదళ పద్మం ఉన్నట్లుగా దాని చుట్టూ ఆ 8 శివక్షేత్రాలు ఉండడం ఒకటి. శివుని అష్టమూర్తి తత్వం అదే పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు ప్లస్ జీవుడు అనే దానికి ఆ అష్టమూర్తి తత్వం అని అంటారు. అందుకని ఆ పర్వతాన్ని శివుడు ఉన్న చోట శివుడి అష్టమూర్తి తత్వాలు ఉన్నట్లు ఆ 8 లింగాలు ఉన్నాయి. పుట్టపర్తి సాయిబాబా గారు వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు, ప్రపంచాన్ని ఇక్కడికి తెస్తానే తప్ప నేను బయటికి పోనమ్మా అన్నాడు. ఆ తల్లికి ఏం బాధ, వీడిని అందరూ ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళిపోతారో మా దగ్గర ఉండడే అనుకున్నారు. అప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. అంతటి బాబా కూడా అమెరికా ఇంకా అక్కడ ఇక్కడ తిరిగారు. అది నేను తప్ప రైటా అనేది కాదు, ప్రజల భక్తుల కోరిక ఆయన తిరిగాడు. కానీ రమణులు ఒక్కసారి అక్కడ కాలు పెట్టిన తరువాత ఆ తుది శ్వాస అక్కడ వదలడమే తప్ప ఆయన కదలడం అంటూ జరగలేదు. అది ఒక యోగికి ఉండాల్సిన పట్టు. ఆయన మాట్లాడకుండా గమ్మని ఉన్నప్పుడు ఈ కావ్యకంఠ గణపతి కానీ లార్డ్ బ్రంటన్ అనేసే ఒక పెద్ద విశ్వకవి కానీ వాళ్ళిద్దరూ ఎంతో ఫోర్స్ చేసిన తర్వాత కూడగట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టిన ఆయన 12 ఏళ్ల మనిషికి అంతటి జ్ఞానం రావడం అనేది ఎంతటి పూర్వజన్మ సుకృతాలు. అది ఉళ్ళెద్దు 16 ఆర్పదు అని చెప్పేసి ముందు చెప్పి ఆ తర్వాత ఈ నేను ఎవరు అనేదే చెప్పుకుంటూ పోయారు. ఒక్కొక్కసారి డిబేట్లలో డిస్కషన్లు జరిగేటప్పుడు మాట వరుసకు అనాల్సి వస్తుంది. కొంతమంది అంటారు, మమ్మల్ని అడిగారు, నువ్వంతా ఎంతసేపు గురువు బినా విద్యానహి అంటావు కదా, గురువు లేకుంటే ఏం లేదు అని. మళ్ళీ మా రమణులకు చూడు గురువే లేరు, లోకానికి ఆయన గురువు అయినాడు, ఆయన గురువు లేడు అని. అప్పుడు ఇంకా అది డిబేట్ కాబట్టి మేము కూడా పౌరుషంగా చెప్పాము, ఆయన గురువు లేకపోవడం ఏంటి, ఆయనకు కూడా గురువు ఉన్నాడు. వాళ్ళంతా అన్నారు, ఎక్కడ చూపించు మాకే అని. నువ్వు రమణ తత్వం అంతా చదువు, కనపడతాడు గురువు అన్నాను. వాళ్ళు ఒక వారం అంతా బుక్ తిరిగేస్తున్నారు, లేదే మాకు ఎక్కడా కనపడలేదు. ఏం జరుగుతుంది, ఈయన 12-16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆయన స్టేషన్ నుంచి రైల్లో క్యారెట్ తీసుకొని వస్తుంటాడు. ఈయన అడుగుతాడు, ఎంగెత్తెలు వరమమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? అక్కడ ఉన్నవాళ్ళు లోకల్గా ఎప్పుడే కానీ దాన్ని తిరువన్నామలే అంటారే తప్ప అరుణాచలం అన్న వర్డ్ వాళ్ళు వాడరు. ఆయన మాత్రం ఆ రోజు ఆ క్షణంలో అరుణాచలం పోయిటి వందడా అన్నాడు. అరుణాచలం అనేది ఆయన చెవుల్లో పడంగానే నా డెస్టినేషన్ అక్కడ కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని. మహాత్ములు పూర్వజన్మలో ఒక 90 మెట్లు ఎక్కేశారు. పరమాత్ముడు వాళ్ళకి ఈ జన్మ ఇచ్చి మంచి చోట మంచి బ్రాహ్మణ దీంట్లో ఇచ్చి ఆ టైం వచ్చినప్పుడు ఆ మోల్డింగ్ చేసి తిప్పేస్తాం. అప్పుడు చెప్పాను, ఆ అరుణాచలం అని ఆయన గుర్తు చేయకుండా ఉంటే ఈయన ఇంకా ఎన్నాళ్ళు అక్కడ ఉండేవాడయ్యా, కాబట్టి ఆయన గురువే కదా చెప్పినాడు అని అంటే వాళ్ళు నవ్వుతారు. ఇది తమాషాకు చెప్పే మాట, ఆయన గురించి అట్లాంటివి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్వయం గురువు, అప్రకటిత గురువు. బాబాజీ, అరుణాచలం రమణ మహర్షి తత్వంలో ఆయన చరిత్ర అంతా చదువుతూ ఉంటే కావ్యకంఠ గణపతి ముని వారిది ప్రధానమైన పాత్ర. అంటే ఆయన బ్రాహ్మణ మునిగా చెప్తున్న వ్యక్తిని ఈయనని ఇప్పటి నుంచి రమణ మహర్షిగా పిలవాలని నామకరణం చేసింది కూడా ఆయనే. ఆయన వల్లే రమణుల మాటలన్నీ మనకి వాళ్ళ అందుబాటులోకి వచ్చాయి కదా. కావ్యకంఠ గణపతి ముని గారిదేమో మంత్రము ఈ సంబంధించిన ప్రక్రియ అయినది మార్గంలో, కానీ దానికి రమణుల వారేమో ధ్యాన మార్గం, మౌనంగా ఉండేవారు. వీరిద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎలా కుదిరింది వీళ్ళకి? పైవాడు కుదిరిస్తాడమ్మా, ఒక జ్ఞానిని ఒక జ్ఞానే గుర్తిస్తాడు. కావ్యకంఠ గణపతి ఆ కాలంలోనే సంస్కృతంలో అష్టావధానాలు చేసి గండపెండేరాలు పొందిన మహానుభావుడు, నిష్ఠాగరిష్ట పండితుడు. ఈ మన సాంప్రదాయాలన్నీ తూచా తప్పక పాటించేవాడు. ఒక్కసారి ఆయన్ను చూసినాక తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ రమణుని కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆ కళ్ళలోకి చూసిన వాడు ఆధ్యాత్మికత లేనివాడు అయినా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికతలోకి దిగిపోతాడు. చెలంగారు అందుకు ఉదాహరణ. అప్పటిదాకా చెలంగారి దారి వేరు, రమణుల వారిని చూడగానే మారిన దారి. అంత నాస్తికుడిగా ఉన్నవాడు కూడా ఇట్లా అయిపోతాడు. కారణాలు వాళ్ళు చేసిన ఆ ధ్యాన శక్తి అనేది వాళ్ళ కళ్ళ ద్వారా ప్రకటితమైతే వస్తుంది.
వాళ్ళు చెప్పి ఉద్ధరించాలా అనేవాళ్ళు కొంతమంది, చెప్పకనే ఉద్ధరించాలా అంటే దృష్టిపాతం చేయాలి. గురువులకు హస్తమస్తక సంయోగం అనే ఒకటి ఉంది, దృష్టిపాతం అనే ఒకటి ఉంది, సంకల్పపాతం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటి ద్వారా గురువులు అనుకుంటే తమ శిష్యులను అనుగ్రహిస్తారు. మనోసంకల్పంతో ఫలానా నా ఉన్న శిష్యులలో ఫలానా వాడు ఉత్కృష్ట స్థితికి రావాలి అని అనుకున్నప్పుడు అది సంకల్ప సాధన. హస్తమస్తక సంయోగం అనే క్రియ అందరూ చెప్తుంటారు. తనకున్నదంతా ఆ శిష్యుడికి ఇచ్చివేయడం అనేది ఆ క్షణంలో జరుగుతుంది. అది రెండవది. దృష్టిపాతంతో మనుషులను ఆ చేంజ్ తీసుకొని రావడం. మెహర్ బాబా ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను ఇంతకుముందు అంతా చెప్పి బేజారైపోయిందిరా, ఇప్పుడు మౌనం నేర్పించబోతున్నాను నేను అనేసి ఆయన మౌనంలో దిగాడు. అట్లాగనే ఈ మహానుభావుడు అన్నాళ్ళు మౌన అనుభూతి చెందినప్పుడు అది వాక్శుద్ధి అనేది ఏర్పడుతుంది ఒకటి, దృష్టి శుద్ధి అనేది ఏర్పడుతుంది. అక్కడ దృష్టితో ఆయన ఏదో ఆకర్షిస్తున్నాడు కాదు, ఆ దృష్టితో ఎదుటి మనిషి యొక్క పాపాలు కడిగేసి వాడిని సరైన మార్గంలోకి తెచ్చేంత శక్తి దాంట్లో ఉంది. ఆయన అంతటి వాడు కాబట్టి కావ్యకంఠ గణపతి ఆ తొలి చూపులో ఆయన్ను చూడగానే అంతకు వరకు ఎవరూ పిలువని పేరు భగవాన్ రమణ మహర్షి అన్నాడు. ఊరికే ఇంకో పేరు పిలవడం. కానీ ఈయనను ఆయన అంతే గౌరవించాడు, ఆయనకు తెలుసు. మళ్ళీ నువ్వు ఇంత గమ్మని కూర్చుంటే లోకానికి ఎట్లయ్యా, నీ భావాలు చెప్పు, నీ తత్వం చెప్పు, నువ్వు ఏదో ఒకటి చెప్తే కదా. అప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చేసారు ఆయన. దర్శనానికి జనాలు రావటాలు, ఆ కిలి మందిరం నుంచి మళ్ళీ ఇక్కడికి ఆశ్రమాలు మార్చడాలు, ఈ లౌకికాలు ఉంటాయి కదమ్మా. ఈ జనాలు ఎక్కడ మమ్మల్ని ఉండనియరుగా. ఆయనకు కొన్ని సమస్యలు వచ్చాయి, కోర్టు కేసులు వచ్చాయి, కానీ ఆయన అక్కడి నుంచి మటు కదలే. అట్లా వాళ్ళిద్దరికీ ఆయన మహాయోగి, కారణ జన్ముడే. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎంతో సాధనాలు చేశాడు. ఈయన మౌనంగానే ఉండి సర్వము సాధించిన మనుషులలో ఈయన ఒక్కడు. కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లే ఆ రాత్రికి రాత్రి ఆకలి అయితే భోజనం పెట్టారని అంటారు. ఒకసారి ఆ సంఘటన గురించి. వాళ్లకు అసాధ్యమైనది ఏది లేదు తల్లి. ఇప్పుడు మనకు కూడా ఆకలి అయితే మా పార్వతీ పరమేశ్వరుడు మనకు పెడతారు, కానీ కలియుగంలో వాళ్ళు నేరుగా రారు. హఠమైనటువంటి జిద్దు, అచంచలమైనటువంటి మానసిక శుద్ధి, వాళ్ళు మనసా వాచా కర్మణ ఎక్కడే కానీ ఇంకో విధంగా మాట్లాడరు. అటువంటి వాళ్లకు మండిగా కూర్చున్నప్పుడు వాళ్ళే వచ్చి అన్నం పెట్టడంలో ఆశ్చర్యం లేదు. రామకృష్ణ పరమహంసకు అలాగే జరిగింది. నువ్వు తింటేనే నేను తింటానని మొండికేస్తే వచ్చి కూర్చొని తినిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి కథలుగా చెప్తారు, ఎప్పుడో పాతకాలం కథలు కాదు, మన కళ్ళెదురుగో 100 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అట్లాగనే ఆ మహానుభావుడు తనకున్నటువంటి ఆ తపో సాధనా శక్తి, ఆయన వాక్తో చేసేవాడు, మనస్సుతో మంత్రాలు చేసేవాడు. ఈయన ఏటిని మనసును కూడా మౌనంగా పెట్టగలిగిన మనిషి. మౌనము అంటే ఊరికే మనం నోరు మూసుకొని ఉండటం మౌనం కాదు. పంచేంద్రియాలకు మౌనం చెప్పాలా. ఈ పంచేంద్రియాల అధిపతి అయిన ఇంద్రుడు అనబడే ఈ మనస్సుకు మౌనం నేర్పియాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన మౌనం. ఆ మౌనమే అంత శక్తిని కలగజేస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. రమణుల వారు ఎప్పుడూ చూసేవారు, అట్లా ఇట్లా చూస్తూనే ఉంటారు, చెప్పేది వింటూనే ఉంటారు, భగవద్గీత పాడమంటారు, ఆ చరిత్ర చదవమంటారు, ఇదన్నీ అంటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. కానీ మౌనం. దేన్ని ఎంత చూడాలనో అంతే, అక్కడికి స్టాప్. ఏది ఎంత వినాలనో అంతే, అక్కడికి స్టాప్. రుచి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను గొప్పవాడిని అన్న భావం లేదు. వంటింట్లోకి వచ్చి ఆయన కూడా కొంచెం డ్యూటీ చేసే పోయేవాడు. వచ్చిన వాళ్ళకు వండి పెట్టాలా అంటే అందరితో పాటు కలిసి తన సమబంతిలో కూర్చునేవాడే, కానీ తనకు స్పెషల్గా కావాలా తినాలా అని వీళ్ళు ఏదో ఏర్పాట్లు చేస్తారు, కానీ ఆయనకు అందరితో ఉండాలా, అందరూ సమానం అనే భావన. బాబాజీ, యోగులు ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారి దగ్గరికి ఆయన ఆశించకుండా జనాలు తండోపతండాలుగా వెళ్ళారు. ఇప్పుడు గురువు లక్షణమే అదే కదా, గంధం చెట్టు కదా సువాసన వెదజల్లినట్టు. ఈ కాలంలో గురువులాగా ఉండేవాళ్ళని గుర్తించడం కష్టం. కొంతమంది మేము అన్నీ జయించాము అని వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యులు మన వ్యూవర్సే ఉన్నారు. గురువును నిజంగా గుర్తించడం ఎలా? గురువులు స్వయంగా ఎప్పుడూ వాళ్ళు గుర్తింపు కోరుకోరమ్మా. నేను అట్లాంటి వాడిని, నేను ఈ సాధన చేస్తాను, నేను అది నేను అక్కడ నేను వచ్చింది.
మీకు తమాషా ఉదాహరణ కథ. ఎవరో ఒక గొప్ప గురువు గారు ఒక 4-5 దినాలు వరుసగా ప్రవచనాలు చెప్పారు. బనాలు భక్తులు తన శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు. నాకు ఇంత జ్ఞానం ఉంది కదరా, నేను చచ్చినాక మోక్షానికి పోతానా అన్నాడు. వచ్చిన భక్తులు అందరూ శిష్యులు అందరూ, నువ్వు పోకపోతే ఎట్లా పోతావు స్వామి, నువ్వు ఇప్పుడే పోతావు, గ్యారంటీ గ్యారంటీ. ఆయన ప్రధాన శిష్యుడు మాత్రం గమ్మని ఉన్నాడు. ఏంట్రా మరి నువ్వు నా ఎన్నేళ్లుగా నాతో ఉన్నావు, వీళ్ళంతా కొత్త కొత్త వాళ్ళు, నా గురించి నీకు ఇంకా బాగా తెలుసు, మరి నువ్వేం నోరు మెదపపోయాను. ఏమో స్వామి నువ్వు పోతావో పోవో అన్నాడు. అంత మాట అంటావారా, మరి నువ్వు పోతావా? నేను పోతే పోతాను స్వామి అన్నాడు. నువ్వు గిరిద్రోహం చేస్తాడావు, నన్ను పోతావో లేదో తెలియదు అంటావు, నేను మటుకు పోతే పోతానంటావు, అంటే నీకు ఆ గ్యారంటీ ఉందంటావు. అంటే బాగా స్వామి మీరు నేర్పించిందే, నేను చెప్పిన మాట మళ్ళీ మీరు ఆలోచన చేయండి అన్నాడు. నేను పోతే పోతాను, నేను అన్న భావన ఉన్నంత వరకు పోను. ఆ మహానుభావుడికి ఆ థాట్ వచ్చింది. నేర్పించిన గురువుకు రాని థాట్ నేర్చుకున్న శిష్యుడికి వచ్చింది. నేను పోతే పోతాను, నేను అనే అహం పోతే పోతాను. ఇక్కడ డౌటింగ్గా నేను పోతే పోతాను అని జనరల్ అర్థం, కానీ నిజంగా అక్కడ నేను దగ్గర కామ పెట్టేసి ఆ నేను అనేది పోతే అప్పుడు నేను పోతాను. మన ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు, వేదాల సారం అతి కష్టంగా చెప్పబడిన సారాన్నంతా సులభంగా చెప్పిన తత్వం రమణ తత్వం అని. అతి సులభమైన మార్గం కూడా రమణుల మార్గం అంటారు, కానీ అర్థం కాని వాళ్ళకి అది ఎప్పటికీ కన్ఫ్యూజనే. నేను పోవాలి అనేది చాలా మందికి అర్థం కాదు. వేద సారాన్ని అంత సులువుగా ఎలా చెప్పగలిగారు మహర్షుల వారు? వాళ్ళకు మొదటి నుంచి కూడా ఈ దేహం అనే దాన్ని నడుపుతున్నది ఏదో ఒక అద్భుత శక్తి ఉంది. ఈ దేహాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని, కళ్ళకు కనపడుతున్న ఈ అఖిల విశ్వాన్ని, ఈ ఒక్క విశ్వం కాకుండా అఖిలాండ విశ్వాలు ఉన్నాయన్న సంగతి కూడా వాళ్ళకు తెలుసు. వాళ్ళు మిషన్లు పెట్టి చూడలేదు, ద్రష్టత్వంతో చూశారు. ఇప్పుడు ఏదో మీరు ప్లీనరీ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు అని కొత్తగా కనిపెట్టి ఏమంటున్నారు, అవి రెండు కూడా శివలింగం ఆకారంలో ఉంటాయి. ప్రపంచమంతా ఒకప్పుడు ఈ శివలింగాల పూజమయమే. ఆయా దేశ భాషలు, వాళ్ళ వాతావరణాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు మారిపోయినాక వాళ్ళు వేరేగా అయిపోయినారు. ఉన్నది ఏకత్వం. ఈ ఏకత్వం గురించి ఎంతోమంది మొదటనే కనుక్కున్నారు, దాన్నే రాశారు. ఆ పరబ్రహ్మ ఇట్లుంటుంది అని చెప్పేదానికే 108 ఉపనిషత్తులలో 108 మార్గాలుగా చెప్పారు. అది ఉంది, అదే ఇక్కడ ఉంది. శంకరాచార్యుడు కూడా అదే అంటాడు, తత్వమసి తత్వమసి, అది నీవు అయ్యి ఉన్నావు అని. ఆ అది ఏంటి, నీవు ఎవరు తెలుసుకుంటే అది నువ్వు అయ్యి ఎలాగున్నావు అన్న సంగతి తెలిసి వస్తున్నావు. చెప్పడానికి చాలా సులభం, నేను అది అయ్యి ఉన్నాను. ఎవడో ఒక ఇంగ్లీష్ మహానుభావుడు మొన్నెప్పుడో చదివాను తల్లి, 4 చిన్న సెంటెన్సులలో మన వేదాంత సారాన్ని అంతా చెప్పేశాడు. దేర్ ఈజ్ ఎ లైట్, ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్ లైట్, నౌ ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్. ది లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి అక్కడ అది పెట్టాడు. సో ఈ ఉన్నది ఇంత వైవిధ్యంగా కనపడుతున్న దాని వెనకలంతా ఎక్కడో ఒక ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం చైతన్యం. రాయిలో మనం చైతన్యం లేదు, అది జడము అనుకుంటాం. అరుణాచలంలో ఎవరు కూడా దాన్ని కొండ అంటే ఒప్పుకోరు, అరుణాచలేశ్వరుడు అంటారు. అంటే దాంట్లో ప్రాణం ఉంది, జీవం ఉంది, చైతన్యం ఉంది. ఒక రాయిని పొడి చేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అణువులు ఉంటాయి, అది దాంట్లో చలనం ఉంటుంది, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు తిరుగుతూ ఉంటాయి. సో చైతన్యం లేని పదార్థం ప్రపంచంలో లేదు, సర్వత్రా వ్యాపించండి. ఆ చైతన్యాన్నే మన పూర్వీకులు గుర్తించి పరబ్రహ్మం అన్నారు. ఆ చైతన్యం ఆకారం ధరించి ఆకారంలో ప్రవేశించి ఆ ఆకారానికి తగినట్లు నటిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. చైతన్యం పక్కకు పోయిందంటే ఇదంతా ఏమి లేదు. ప్రాణం ఉన్నంత వరకు శివం, ప్రాణం పోతే శవం అంటున్నారు. ఈ డైలాగులన్నీ అందరూ చెప్తూనే ఉంటారు, దాన్ని పట్టుకోలేరు. బాబాజీ, ఇప్పుడు మాలాంటి సామాన్యులందరం గిరి ప్రదక్షిణ చెయ్యాలి. కాకపోతే భగవద్గీతలో యోగులు గొప్పవారు ఏం చేస్తే మిగతా సామాన్యులు అదే ఆచరిస్తారనే చందంగా రమణుల వారు గిరి ప్రదక్షిణ చేశారు. సాక్షాత్తు అరుణాచలమే తానై ఉన్నటువంటి రమణుల వారు మళ్ళీ ఎందుకు భౌతికంగా గిరి ప్రదక్షిణ చేసేవారు? తనకు అవసరం లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళను ఉద్ధరించి ఇది ఒకటి నేర్పిస్తే కనీసం దీని చుట్టూ తిరిగి. కైలాస మానస పర్వతం అందరూ పోలేరు,
ఖర్చులు ఉంటాయి ఎక్కువ, శారీరక స్థితి అక్కడికి పోయేదానికి అనుమతులు ఇయ్యదు. మరి దానికన్నా గొప్పది అటువంటిదే అయినటువంటి అది ఆయన నివాసం అయితే ఇది ఆయనే సాక్షాత్ శివుడే. పురాణాలలో ఆ కథ ఉంది కదా, అగ్నిస్తంభంగా వెలిశాడు అని. తో సాక్షాత్ శివుడు అక్కడ ఉన్నాడు, అది కొండ కాదు. కాబట్టి అదే ఆ కైలాసం ఆయన నివాసం. ఆయన నివాసానికి పోయేదానికి మనకు ఛార్జీల ఖర్చు, శరీరం సహకరించాలా, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా, ఆ చైనా వాడు పర్మిషన్ ఇవ్వాలా, ఇన్ని అబ్డక్షన్స్ ఉన్నాయి. అరుణాచలేశ్వరుడికి ఏదీ లేదు కదా. నాయనా మీరు అంత కష్టపడి అక్కడికి పోండి, నన్ను ఇక్కడ తిరగండిరా అని తానే చెప్పుకునేదానికి ఆ రమణుడు రూపంలో వచ్చి ఆయన అక్కడే తిరిగాడు. దాదాపు మీరు 50-60 సంవత్సరాల క్రిందట వెళ్ళారు ఆయన ఉన్నప్పుడు. ఇప్పటికీ అప్పటికి చాలా మారింది కదా బాబాజీ. అప్పుడు ఎలా ఉండేది ఆశ్రమం, అక్కడ వాతావరణం ఎలా ఉండేది, రమణుల వారి దినచర్య ఎలా ఉండేది? మేము అప్పుడు పోయినప్పుడు ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ అసలు ఆ పైకి పోయే మార్గం కూడా సరిగ్గా కిలిగోపురం వరకు పోయేదానికి కానీ మాకు చాలా ఇబ్బంది అయింది. అటువంటిది ఇప్పుడు సౌకర్యాలు బ్రహ్మాండంగా పెరిగాయి, అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఆ కింద ఊర్లో ఆయన సమాధి స్థానం దగ్గర అక్కడ దొరికే ట్రాంక్విలిటీ ఇప్పుడు పైన దొరకడం లేదు. ఆయన ఉండిన చోటులో ఆ ట్రాంక్విలిటీ లేదు. ఎందుకంటే ఈ నానాక జనాలు ఆయనకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళకందరికీ షార్ట్ కట్లో మోక్షం కావాలి. ఆయన ఆడ తిరిగాడు, ఆ బండ మీద కూర్చున్నాడు, నేను ఆడ కూర్చుంటే ఏమో వచ్చేస్తాను. ఆయన చెప్పింది ఆచరణ అనేది లేదు. ఆయనలాగా నేను అయిపోవాలి. అవును, నాకు అదే బాధ బాబాజీ. అంటే రమణుల ఆశ్రమానికి వెళ్తున్నారు, అరుణాచలం వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, కానీ తత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఆ పిల్లలు పుట్టాలనో, పెళ్లి కావాలనో, మళ్ళీ లౌకిక వాంఛలు, ఓకే మనిషి జీవన ప్రయాణంలో అవసరం కాదనిలేం, కానీ దాన్ని దాటి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళే ప్రయత్నం ఏది అది వచ్చింది ఏంటంటే అక్కడ వాళ్ళ కోరికలు తీరిపోతున్నాయి. నాకు తీరింది అని నేను చెప్పగానే నాతో పాటు ఇంకో 10 మంది వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ అమావాస్య పౌర్ణమి గిరి ప్రదక్షిణలకు 100 మంది ఉండేవాళ్ళు కారు. ఈయనతో పాటు 7-8 మందే తిరగడం చెప్పారు నాకు. నేను అది కూడా చూడలేదు. అన్నారు కదా అని గిరి ప్రదక్షిణ నేనేమైతే చేసేసా ఆ ఉన్న 2 రోజుల్లో. కానీ వేరే వాళ్ళ ఉద్దేశాలు ఎంతసేపు కోరికలతోనే చేస్తున్నారు, కోరికలు తీరుతున్నాయి. అంటారు కదా, మనం ఏదైనా అడిగితే అడిగినంతనే ఇవ్వబడుతుంది, అడగకపోతే వాడు ఇవ్వదలుచుకునేది ఇస్తాడు. ఈ చిన్న లాజిక్ మనకు తెలియకుండా అడుక్కుంటూనే ఉన్నాం తప్ప, అడగకుండా గమ్మనుంటే వాడు ఇచ్చేదంతా ఇస్తాడు కదా అని ఉండే సందర్భాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు బాబాజీ. అట్లాగే చాలా మంది అనుమానం ఏంటంటే గిరి ప్రదక్షిణ ఇప్పుడు అక్కడంతా సిమెంట్ రోడ్లు అయ్యాయి, వసతుల గురించి ఆలోచిస్తున్నారు, కానీ కొంతమంది చెప్పులు వేసుకొని చేయొచ్చా, బండలు గుచ్చుకుంటాయి సాక్సులు వేసుకొని చేయొచ్చా, సాక్సులు వేయకుండా చేయాలా, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రీమ్ వెళ్ళి అంగ ప్రదక్షిణ చేసేవాళ్ళు, ఇందులో ఏది చేయొచ్చు ఏది చేయరాదు, భౌతిక స్థాయిలో నియమాలు ఏంటి, ఆత్మస్థాయిలో ఏంటి? మాకు తెలిసినంత వరకు ఆ కొండ ఎక్కేటప్పుడు కాళ్ళకు చెప్పులు కానీ సాక్సులు కానీ వేసుకోకూడదు. గుడి లోపలికి మీరు చెప్పులు వేసుకొని వెళ్తారా? వెళ్ళడం లేదు కదా. అది గుడికి మించినది, ఆ లయానికి మించింది. గుడి అనేది చిన్న మాట, ఆలయం, ఆ లయం, అందులో లయం, అటువంటి క్షేత్రం అది. ఆ ఒక్కసారి మనకు ఎందుకు ప్రదక్షిణ చేయమంటారు అంటే, దేవుడికి మీరు ఉండిలో వేసే దక్షిణ వానికి అక్కర్లేదు, దానికన్నా ప్రబలమైన దక్షిణ ఈరా అని చెప్తారు పెద్ద గురువులందరూ. ప్రదక్షిణ ప్రదక్షిణ, ప్రబలమైన దక్షిణ వానికి ఇచ్చేది అది. అంటే ఆ పరమాత్మ శివుని చుట్టూ నేను తిరుగుతున్నాను అన్నప్పుడు ఆయన ఆరాలోకి మనం తిరుగుతున్నాం. అతి దగ్గరగా గర్భగుడిలో దేవుడు ఉంటాడు, గర్భగుడి చుట్టూ మనం తిరుగుతాం. దాని ఆరా కొన్ని కిలోమీటర్లు పోతూ ఉంటాం. అరుణాచలేశ్వరుని ఆరా కొన్ని 100 కిలోమీటర్లు పోతూ ఉంటుంది. అటువంటిది దానికి దగ్గరలో తిరుగుతున్నామంటే మన ఆరాలో కూడా మార్పు. మన ఆరాలో మార్పు అంటే ఏంటి? మన శరీరంలో ఉండే షట్చక్రాలు ఇడుస్తున్న కలర్సే ఆరా. ఆయన ఆరా సూపర్ ఆరా. అటువంటి ఆరాలో తిరిగి ఇక్కడ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ కావడము, ఆధ్యాత్మిక సంబంధమైన డౌట్స్ ఏదన్నా ఉంటే అది వానికే తోయింపు కావడం. అట్లా కాకపోతే దారిలో ఎక్కడో కూర్చున్నాం అలసిపోయి అన్నప్పుడు పక్కనోడితో మాట్లాడుతున్నప్పుడు తనకున్న అనుమాన నివృత్తికి సరి అయిన సమాధానం అక్కడ దొరకడము జరుగుతుంటాయి. మనం ఏదో కాకతాళీయంగా జరిగింది అనుకుంటాం. ఇదంతా కూడా ఆ ఆరాశక్తి, తేజో వలయపు శక్తి.
ఆ శక్తి కారణంగా ఇట్లాంటి పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ అక్కడ సిద్ధయోగులు ఉంటారు అంటారు, నిజమేనా బాబాజీ? ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్య మీకంతా ఎవరో టోపియమ్మ అని టోపియమ్మ. చెప్పేసి ఆమె పాటలో ఆమెను ఉండనిచ్చారా? ఆమె వెనకాల టీవీలు పెట్టి ఆమె ఎక్కడ పడుకుంటుంది, ఏం చేస్తుంది, ఏం గుట్కాలు తింటుంది, ఆమె ఏం చేస్తే ఆమె పాటలో ఆమెను వదిలేయాలి. ఆమె ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటుందో ఒక్కసారి గిరి ప్రదక్షిణ జీవితంలో చేయడమే కష్టం అనుకుంటే ఒక్క దినంలో 7-8 సార్లు ఆమె తిరిగేస్తుంది ఆ తల్లి. ఆమెకి ఏ రుణానుబంధమో లేకుంటే ఆమె ఏం సాధించాలనుకునేదో ఆమెకే తెలుసు. అట్లా ఎంతోమంది తిరిగేవాళ్ళు ఉన్నారు. షాపులకు పోయేవాళ్ళు ఊర్లో ఎక్కడో ఉంటారు, ఆ రౌండ్ కొట్టుకొని ఆ షాపు వరకు వాడు రోజు తిరుగుతున్నాడు. కానీ వాడిలో ఈ భావన లేదు, నేను పవిత్రమైన అరుణాచల ప్రదక్షిణ చేస్తున్నాను. ఆ రమణుడు వెంకటరమణుడు అనుకోండి, సూర్యుని యొక్క కిరణాలైన అరుణ కిరణాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, మనసులో అందరిలో రమించేవాడు ఎవడో వాడు రమణుడు. ఈయనకు ఆ పేరు కూడా పెట్టుకున్నారు, వెంకటరామన్ అని ఒరిజినల్ పేరు. ఆ తర్వాత ఇట్లా వచ్చినా కానీ భగవాన్ రమణ మహర్షి ఏమి చెప్పినా అన్నీ అక్కడే కలుస్తాడు. ఇప్పుడు మీరు ధ్యానంలో ఉండేవారు, మీరు సాధనలో ఉండేవారు హిమాలయాల్లో. చాలామంది భక్తులు వచ్చి సాధనలో ఉన్న వాళ్ళకు ఆశీర్వచనం తీసుకుంటేనో వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకి ఏదన్నా మంచి జరుగుతుందని, అది ఎంతవరకు చెయ్యొచ్చు? సాధనలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు? కొంతమంది అనుకుంటారు వాళ్ళు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటా ఉంటే నాకున్న శక్తులు వాళ్ళకు పోతున్నాయి అని. మనం ఉండేదే ఇచ్చేసేదానికి. మందంటూ ఏమీ పెట్టుకున్నప్పుడు నాకు ఇది కావాలనే కోరిక లేకుండా ఉన్నప్పుడే సన్యాసి అవుతాం. ఇంకా కూడా నా దగ్గర ఏదో ఉంది, ఎవడో తీసుకుని పోతాడు అనే భావన ఎందుకు ఉండాలి? ఒకవేళ నాతో ఇంకొకడికి ఒక మంచి జరుగుతుందంటే నా జన్మ ధన్యము అనుకుంటాడు నిజమైన సన్యాసి. అంతవరకే తప్ప నా గురువు నాకు నేర్పించిన దానికి ఆ పలానా వాడికి నా నుంచి ఇంత మంచి జరిగిందంటే ఓకే అనుకునేవాడు సన్యాసి. అంతే తప్ప నా కాళ్ళు ముక్కితే నాకు ఇంత ఇయ్యాలా, నా కాళ్ళు ముక్కితే నీదేమన్నా నాకు అంటుకుంటుంది అని ఫీల్ అయ్యేవాడు సన్యాసి కాదు మా ఉద్దేశంలో. అట్లా అక్కడ ఎంతోమంది ఉంటారు. ఈ 8 ఆలయాలు శివాలయాలలో ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల కింద పోయినప్పుడు ఒక మహానుభావుడు అద్భుతమైనటువంటి సన్యాసులందరికీ భోజనాలు పెట్టే వ్యవస్థ అక్కడ చేస్తూ ఉంటాడు. ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఒకటి పెట్టి చేస్తూ ఉన్నారు. ఆ రమణుని పేరు మీద ఇప్పుడు ఎంతమందికి కడుపు నిండుతోంది అక్కడ. మంచి భోజనం, అది సాత్వికమైన భోజనం, ఉల్లిపాయ ఉండదు, వెల్లుల్లి ఉండదు, కొన్ని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు అని సాధారణమైన కానీ దాని రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ అక్కడ కొన్ని నెమళ్ళు తిరుగుతూ ఉంటే దాని కీ రావాలి వింటూ ఉంటే అవి అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మన కళ్ళు ఎంత ఆనందిస్తాయి. ఈ ప్రపంచంలో అవి కనపడడం లేదు కాబట్టి మానవుడు దానికోసం పరిగెత్తూ ఉన్నాడు అక్కడికి. అన్నిటికీ మూల కారణం ఆ రమణుడు ఇప్పటికీ అక్కడనే ఉంటాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పిన లాస్ట్ డైలాగ్, వీళ్ళందరూ నేను పోతాండారు అంటాడారు, నేను ఎక్కడికి పోవాలా, పోయేదానికి ప్లేస్ లేదు. అచలము అంటే అర్థము కదలనేది కాదు, కదిలేదానికి వేరే చోటు లేనిది, అంతా అదే ఉంది. ఆ మాటను ఆ అచలం దగ్గర ఉన్న ఈ అరుణాచలేశ్వరుడి దగ్గర ఉన్న ఆ మహానుభావుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి అంత సులభంగా నేను ఎక్కడ పోలేదు, ఇక్కడనే ఉన్నాను అన్నారు. బాబాజీ, మా అందరికీ ఆయన చూసే అదృష్టం కలగలేదు, అంటే భౌతికంగా ఆయన రమణ రూపంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళారు, చూసారు. ఆయన దినచర్య ఎలా ఉండేది? ఆయనకు దగ్గర వాళ్ళు ఎవరు ఎక్కువగా? సొంత తల్లిని తమ్ముళ్ళనే మామూలు జనాలు చూసినట్లే చూశాడు తప్ప ప్రత్యేకత ఎక్కడా ఎవరికి ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒక్క కావ్యకంఠ గణపతితో కొంచెం క్లోజ్గా ఉన్నాడు. అది వాళ్ళిద్దరిది వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది తప్ప వాళ్ళ జన్మబంధం ఏంటో తెలియదు. మిగతా వాళ్ళతో ఎవరితో కూడా ఏది ఉండేది కాదు. ఒక్కొక్కప్పుడు కసురుకునే సందర్భాల్లో కసురుకున్నాడు అనేసి వేరే వాళ్ళు చెప్తారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఎప్పుడైతే ఒక వ్యవస్థ ఏర్పాటవుతుందో అమ్మ, అక్కడ మంచి వాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు, ఆశపడే వాళ్ళు వస్తారు. ఆయనకి తెలిసిపోయినాక ఇవన్నీ కట్టడి చేయలేము అనుకొని ఓ ట్రస్ట్ లాగా పెట్టి ఎవరినో వాళ్ళ తమ్ముడినో ఎవరినో నియమించి పెట్టాడు. ఆఖరికి అమ్మ కాలం చేస్తుందంటే ఆవు కాలం చేసినప్పుడు ఏ విధంగా చూశాడో ఆ లక్ష్మి అనే ఆవు, అది ఎన్ని జన్మల నుంచి వాళ్ళకు లింకో, దానికి కూడా సమాధికి కట్టాడు, ఆ కుక్కకు కట్టాడు,
సేమ్ ఆ రెండింటినీ చూసినట్లే అమ్మను చూశాడు. దాని దగ్గర పోయాడు, ఆమె చేయి పెట్టాడు. ఇంకా నీకు కూడా ఇదే ఆఖరి జన్మ అన్నాడు. ఆమెను పంపించేశాడు. మా అమ్మ పోయింది అని ఏం ఏడ్చలే. దానికి ఎప్పుడూ ఆయన అతీతుడైపోయాడు. తన్ను తాను తెలుసుకున్నాడు. తన్ను తాను తెలుసుకోవడం అంటే నేనే ఇదంతా అని తెలుసుకోవడం. అదొక్కటి తెలిసిపోయినాక ఈ బంధాలు, ఈ బాధలు ఇవన్నీ ఏం లేదు. ఎవరో దగ్గర, ఎవరో దూరం అని. ఇంకా ఎప్పుడైతే ఈ ట్రస్టు వ్యవహారాలు అని వచ్చినాయో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. అది అడుగుతారు, ఇది అడుగుతారు, పొడి పొడిగా దానికి సమాధానాలు చెప్పేవాడంట. అంటే నేను ఇవన్నీ దగ్గరుండి వినలేను. నేను ఉండిందే 3 రోజులు. ఆ 3 రోజులు 2 రోజులు బాగా తిరిగిన గిరి ప్రదక్షిణ. ఎన్నిసార్లు తిరిగానో మనకు తెలియదు. ఎందుకంటే అందరూ చెప్తారు కదా గిరి ప్రదక్షిణ చేస్తే ఏమో పుణ్యం. ఏమో పుణ్యం అన్న భావనతో నేను పోలే. అరుణాచల క్షేత్ర మహత్యం మాకు తెలుసు కాబట్టి ఆ అరుణాచలం చుట్టూ తిరిగితే కైలాస మానస పర్వతం తిరిగినంత పుణ్యం కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని ఆ ఉన్న 2 రోజుల్లో ఓ 5-6 సార్లు రౌండ్ కొట్టేశాం. అప్పుడు ఇప్పుడు ఉన్నట్లుగా ఈ రోడ్లు పాడ్లు లేవు. ఇంత హోటళ్ళు, ఈ డిపార్ట్మెంటు, షాపులు ఏమీ లేవు. ఆఖరికి నీళ్ళ బాటిళ్ళు కూడా మోసుకొని పోవాలి. పొద్దున 3 గంటలకు బయలుదేరితే 11కు కానీ ఒక రౌండ్ పూర్తి కాదు మాకు. 7, 8, 9 కూడా వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. 4-5 గంటలు, 6 గంటలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అంత కఠినంగా ఉండింది దారంతా కూడా. ఇప్పుడు ఇంత అద్భుతంగా తయారు చేస్తే కూడా ఈ జనాలని చూస్తూనే ఉంటారు. అందరూ చెప్పులేసుకునే పోతారు. కాకపోతే ఎండ తట్టుకోలేరు. ఎక్కడున్న వ్యవస్థ వాళ్ళు ఏం చేయాలంటే కింద కార్పెట్ వేసి నీళ్ళు వేసేస్తే వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ పొయ్యే మార్గంలో షెడ్డు వేస్తే బాగుంటుంది. కాకపోతే కొన్ని మెయిన్ రోడ్లు అడ్డం వస్తున్నాయి. అక్కడే జనాలకి ఇబ్బంది అవుతుంది. రమణుల వారి ధ్యాన మార్గం గురించి మీ మాటల్లో. నాన్ యార్, నేను ఎవరు, నేను ఎవరు, నేను నేను అని అన్ని మేనును చూపిస్తూ మనం అంటున్నామే. లోపల నుంచి నేను అని ఒకడు పలుకుతున్నాడు. అది ఏది? అష్టదళ పద్మేశ్వరు తిష్టంతు పరమాత్మ అని వేదాల్లో అంటారే, అది ఎక్కడ ఉంది? ఈ ఆత్మ పలానా చోట్లో ఉండి అంతా నడుపుతుందా? ఒళ్ళంతా ఉందా? ఒళ్ళుకు బయట ఉందా? ఈ భూలోకంలోనే ఉందా? బ్రహ్మాండంలో ఉందా? ఎక్కడ? ఈ ఆత్మ ముందు నాది నేను అని చూసుకుంటున్నప్పుడు, భావన విశాలం అయిపోతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా నేనే, అంతట్లోనూ నేను ఉన్నాను అనే భావన లోపలికి రాగలగడం. ఆ మహానుభావుడు నేను అన్నట్లుగా ఇంతకు ముందే ఎన్నో జన్మల్లో ఇదే సాధన చేసి 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 ఆత్మసాక్షాత్కారం పొందడము అని అంటున్నారు కదా ఇప్పుడు యోగాల్లో. ఆ ఆత్మసాక్షాత్కార స్థితి ఒక 90% వరకు ఆయన వచ్చేశారు. ఏ కాలం చేతను ఆయన దేహము జయశ్రీరామ అయిపోయింది. అప్పట్లో పరమాత్ముడు ఆయనకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చి అక్కడ తీసుకొని నిలబెట్టాడు. రెండవది, తన క్షేత్రాన్ని అందరికీ పరిచయం చేయాలనుకున్నాడేమో అరుణాచలేశ్వరుడు. ఒకప్పుడు అరుణాచలేశ్వరము అంటే పంచభూత లింగాలలో అగ్నిలింగ క్షేత్రంగానే మాకు తెలుసు. ఈరోజు అరుణాచలం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రమణ మహర్షి, రమణ ఆశ్రమం. ఎంతమంది అక్కడికి పోతుండారో పంచభూతాత్మక లింగం దగ్గరికి. కానీ ఇది మటుకు రమణ ఆశ్రమం చూస్తారు, పైన గిరిగోపురం చూస్తారు, ఆ గుహ చూస్తారు, ఇవన్నీ చూసుకొని వచ్చేస్తారు కష్టపడి. అసలు ఎట్లా చేయాలంటారు మీరు? ఇప్పుడు అరుణాచలం తిరువన్నామలైలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒక భక్తుడు, సామాన్యుడు, సాధకుడు వారు ఏం చేసి తిరిగి రావాలి? ముందు వెళ్ళి రమణులు ఎక్కడెక్కడ మొదట తపస్సు చేసిన ప్రదేశము, ఆ తర్వాత ఆయన కోసమని ఇంకోటి పెట్టారు, ఆ తర్వాత కిలిగోపురం దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఊహించుకుంటూ ఉంటే అక్కడ ఆయన ఉన్నాడు అన్న భావనతో. కానీ ఇప్పుడు అక్కడ పోతే ఆ భావనే కలగడం లేదు. అదొక హోటల్ లెక్కన, బిల్డింగ్ లెక్కన మార్చి పారేశాడు. ఆయన పాత బిల్డింగ్ మట్టుకు ఒకటి అట్లే ఉంది. మళ్ళీ ఆయన నడిచి వచ్చి కిందికి దిగిన మార్గము, ఆయన ప్రదక్షిణ చేసిన మార్గం, ఇప్పుడు అదంతా పక్క రోడ్లు బండలు వేసేసాడు. ఆ అనుభూతి అనుకుంటే కూడా రావడం లేదు.
అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా గమనిస్తున్నాను బాబాజీ, అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వల్ల ఏ తత్వం అయితే ఆయన చెప్పారో దేహాతీత స్థితి ఆత్మ అంత స్థాయిది పోయి దీపం గిరి ప్రదక్షిణ ముందు దీపాలు ముట్టియడాలు ఒక ప్లేస్లో, అక్కడ తోపులాట గొడవలు పెట్టేయాలి కొందరు, పెట్టకుంటే భయపడే వాళ్ళు కొందరు, మళ్ళీ వచ్చిన తర్వాత అంటే ఎవరికి ప్రూవ్ చేసుకోవడం మనం స్టార్ట్ చేసాం ఏం చేసాం అనేది? ఎవరికి వాడికేమ్మా, నేను ఏదో కొంచెం ప్రత్యేకంగా చేస్తున్నాను, నేను మీకంతా బాగా తెలిసిన వాడిని అని చెప్పుకోవాలనే తపన మనుషుల్లో. అక్కడ ఇది ఇప్పుడు కొండలు ఎక్కే చోట అనేక చోట మెట్లకి పసుపులు పూసి బొట్లు పెడుతూ పోదాం. ఆడ ఏదో ముక్కున్నాడు, ఒక్కడు చేశాడు ఆ పని. ఆ బొట్లు పెట్టకపోతే నీకు పుణ్యం రాదు అనేటట్టుగా మార్చేస్తున్నారు జనాలు. భక్తి ఉండాల్సిందే కానీ మూఢభక్తిగా ఉండకూడదు. తంతు వైపు వెళ్తున్నారు. ప్రచారము, నేను వాళ్ళకన్నా ఏదో ప్రత్యేకంగా చేశాను, ఐడెంటిఫై నాకు కావాలి. అంగ ప్రదక్షిణ ఎవరు చెప్తారు అక్కడ? అంత డిస్టెన్స్ అంగ ప్రదర్శన ఆడు పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తాడు. ఏదో ఇక్కడ బట్ట కట్టుకుంటాడు, అక్కడ బట్ట కట్టుకుంటాడు, ఈయన కట్టుకొని చేస్తాడు. ఎందుకు చేయాలి నువ్వు? ఆ మనసులో ఆ శివనామం స్మరించుకుంటూ తిరుగు, చాలు ప్రశాంతంగా. బరబరబరమని తిరిగి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేయాలి, దర్శనం చేసుకుని సాయంత్రం ట్రైన్కి పోవాలి. నీకు అంత తొందర ఉంటే పోనే పోవద్దు. అటువంటి క్షేత్రాలకు పోతే కనీసం 3 రాత్రులు నిద్ర చేయాలి. ఒక రాత్రి నిద్ర చేసినప్పుడు దేహాభిమానం నశించాలా, రెండవసారి చేసినప్పుడు సూక్ష్మ శరీర భావన నశించాలా, మూడవసారి కారణ శరీర భావన నశించాలా అన్న భావన పెట్టుకొని పడుకోవాలి. ఊరికి 3 రోజులు నిద్ర అంటే కాదు. కనీసం ఈ సంకల్పం అనుకొని పడుకున్నప్పుడు మీలో కొంచెమన్నా మార్పు జరుగుతుంది. టోటల్గా మార్పు జరగదు ఈ కలియుగంలో. అయినా ఆ కోరిక, అటువంటి కోరికతో కలగాలి. నేను మొదటి దినం పడుకున్నాను ఇక్కడ, నా దేహ సంబంధమైన సమస్యలు, నేను చేసిన పాపాలు తప్పులు క్షమించుగాక, మిమ్మల్ని మీరే క్షమించుకోవడం. అప్పుడు మీలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. అలాగనే సూక్ష్మ శరీరంతో నేను ఎక్కడెక్కడో తిరిగాను, తిరగాల్సిన చోట్లు తిరగకూడని చోట్లు తిరిగాను. ఈ తిరుగుడు నాకు ఉండకుండా చేయగాక అని 2వ రోజు. ఈ తిరుగుడుకు ప్రేరేపిస్తున్న కారణ శరీరం అది నెమ్మదించుగాక, శుభ్రంగా ఉండుగాక అని కోరుకోవడం. అటువంటి పుణ్యక్షేత్రాల్లో పోయి, అందుకే పూర్వీకాలంలో చెప్పేవాళ్ళు 3 రాత్రులు 7 రాత్రులు 9 రాత్రులు నిద్ర చేయరా. ఊరికి వెళ్ళి హోటళ్ళలో గడిపావా అన్నట్టు కాకుండా కనీసం ఆయన ఉన్న ఆడెక్కడో కూర్చున్నాడు రమణుడు, దానికి దగ్గరలో ఎక్కడో కూర్చొని నేను ఇప్పటికి కూడా రమణుని పరిశ్వంగాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆయన ఇప్పుడు ఆరా నాకు తగులుతూ ఉంది, నా శరీరంతో నేను ఇంతవరకు చేసిన పాపాలు ఇవి చేశాను కదా, ఆ చేసిన వాళ్లకు నేను ఇప్పుడు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఆ క్షేత్రానికి పోయిన ఫలితం మీకు దొరికినట్లే. ఆ రివిజేషన్ లేదు. మళ్ళా అక్కడ పోయి నాకు ఈ రోగం ఉంది, నువ్వు తగ్గించు. నీ రోగం తగ్గించేదానికి ఆయన ఆడ కూర్చొని ఉంటాడా? రోగం తెచ్చుకునేది నువ్వు, ఆ రోగం తగ్గించేదానికి ఆయన లేడు. కానీ ఎంత కరుణామయుడు అంటే, నువ్వు ఆడికిపోతే నీ రోగం తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎంతోమందికి ఆ నిదర్శనాలు జరగబట్టి ఇప్పుడు వేలం వెరిగా జనాలు వెళ్తున్నారు. ఒక అంతటి మహాత్ముని దగ్గరికి పోయి దిక్కుమాలిన రోగం గురించి అడిగే స్థితి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది బాబాజీ, రమణుల వారి చేతి కదా అయితే ఆయన ట్రీట్మెంట్ ఇప్పించుకొని అన్నారు, ఇది దేహానికి వచ్చింది అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతున్నాం అనేది అర్థం కావట్లేదు. అసలు అనస్థీసియా తీసుకోకుండా ఆ నొప్పి ఎట్లా ఉంటుంది, దాన్ని అనుభవిస్తున్నవాడు ఎవడు? ఆయన దృష్టి అంతా ఎంతసేపు ఆ నొప్పి ఈ దేహం అనుభవిస్తుందా, లోపల ఉన్నవాడు అనుభవిస్తున్నాడా? దేహంగా ఉన్నటువంటి జీవుడు అనుభవిస్తున్నాడా? జీవుడిని నడిపే లోపల ఉన్న పరమాత్మ తత్వం అసలైన నేను చేస్తుందా? ఈ ఫీలింగ్తో ఉన్నప్పుడు ఆయనకు నొప్పి తెలవదు. నేను చూసిన ఈ మహాత్ముడు ఈయన ఒకడు, ఇంకొక ఆయన ఓంకార స్వామి అని కాకినాడ దగ్గర ఆయన ఆశ్రమం ఉంది, కాకినాడ సంబార్. విశాఖపట్నంలో కూడా ఆయనది 2-3 ఆశ్రమాలు ఉన్నాయి, ఓంకార స్వామి అంటారు. ఆయన వాళ్ళ శిష్యులలో ఒక ఆయన కూతురికి కాల్లో ఎముక మార్పిడి ఆపరేషన్ చేయాలి. ఆ బోన్ మారు ఎవరిది మ్యాచ్ కావడం లేదు. ఆ శిష్యుడు పెద్ద కోటీశ్వరుడు, ప్రపంచంలో ఏ హాస్పిటళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తిరిగేశాడు. ఈయన దగ్గరికి వచ్చాడు, ఏం చాన్నాళ్ళు అయింది నువ్వు కనపడటం లేదంటే, నా కూతురికి బాగలేదు స్వామి, డల్గా ఉన్నావు. ఏమంతా డల్గా ఉన్నావు? ఆ బోన్ మారో కావాలంట, ఎవరిది సూట్ కావడం లేదు.
ఎవరిది కాలేదంటావు ఏమిరా, నన్ను చూసావా అన్నాడు. అమ్మ గురువుగారు మీదెట్లా అన్నా. అరే నేను మనిషినే కదా, నా చెక్ చేయించాను. నేను చెక్ చేస్తే అది సెట్ అయింది. ఆయన ఆపరేషన్ టేబుల్ మీద కూర్చొని దీన్ని ఇట్లా కోసి ఆ కట్టర్తో ఈ నుంచి ఇక్కడి వరకు 2 ఎముకలు ఉంటాయంట. ఒక ఎముకను 3 ఇంచులు కట్ చేసి రాడ్ వేసి మళ్ళా స్టిచ్ చేసినాడు. అంతా చూస్తూ ఉన్నాడు. చూసి ఆ బోన్ మారో మారిపోయినాక ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కూతుర్లు అమెరికాలో పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన బతికే ఉన్నారు. ఓంకార స్వామి ఉన్నారు. ఆయన ఇంకా ఉన్నారు. రమణుడు నేను చూసిన రెండో మనిషి. ఆ ఓంకార్ బాబాను ఈ కట్ట చూసిన మహానుభావుడు రమణ మహర్షి. రమణ మహర్షిది మొదల, కానీ ఆయన ఆపరేషన్ చేసుకుంటుంటే నేను చూడలేదు. వేరే వాళ్ళు చెప్పారు, అనస్థిషియా తీసుకోకుండా దాని దిక్కే చూస్తూ కూర్చున్నాడు. అసలు దేహ భావనే వదిలేయమని చెప్పిన రమణులకు దేహంతో కూడుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, పెళ్ళిళ్ళు ఇవి కోరడం అనేది మానవ లక్షణం. వాడికి ఎంతసేపు నాకు ఎక్కడ సొలేసు కావాలి, ఎవరో చేసేస్తారో, ఆయన దర్శనానికి పోతే నాకు పని అయిపోతుంది అంటే అప్పు చేసి అక్కడికి పోతున్నాడు. ఇక్కడ తనని మార్చుకోవాలా అని చూసుకోవడం లేదు. అంతటి హై లెవెల్ థింకింగ్ వీళ్ళకు ఉండదు, రాదు. ఎక్కడో ఒక్కళ్ళకు వస్తుంది. పూర్వజన్మ సుకృతం కర్మ అనుసారం. బాబాజీ, ఇప్పుడు బంధం తెంపుకోవడం ఎలా? బంధం అంటే అది దేహంతో కూడిన బంధమైనా, రక్త సంబంధికులు, కర్మ బంధం, ఏ బంధనం నుండైనా జీవి విడిపడడం ఎట్లా, ఏ సాధన చేయాలి? ఫస్ట్ది కన్ఫెషన్, అంటే మీరు చెప్తారు పశ్చాత్తాపం. అహల్య తెలుసో తెలియకో తప్పు చేసింది. యుగాలు నేను ఇటు చేశానే అనుకుంటుంటే రాముడు వచ్చినప్పుడు అది పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. ఇప్పుడు మన మూలంగా ఒకడు నష్టపోయాడు, తెలిసింది. ఆడి దగ్గర పోయి మనస్ఫూర్తిగా వానికి క్షమాపణలు వేడుకొని, నాతో ఈ తప్పు జరిగింది, భవిష్యత్తులో నేను ఇచ్చేయను. వానికి అంత చెప్పేంత ధైర్యం మీకు లేకపోతే, మీకు నచ్చిన దేవుడో ఎవడో ఉంటాడు, ఏది లేదు, దేవుని కూడా మీరు నమ్మరు. ప్రకృతి ఎదురుగా ఎక్కడో నిలబడి ఒక కొండ ఎక్కి నేను ఈ తప్పులు చేశాను, ఇంకా నేను భవిష్యత్తులో చెయ్యను అనుకొని ఆ మాటకే నిలబడి ఉన్నప్పుడు జరుగుతుంది. అంతే తప్ప గంగలో మునిగితే పాపాలు పోతాయి, ఏమో చేసి దానాలు ఇచ్చేస్తే పోతాయి, నీలో మట్టుకు ఆ భావన పోవడం లేదు. ఇంకోనికి కూడా నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నావు. చేస్తూ మళ్ళీ పైకి మట్టుకు దాన ధర్మాలు చేసేసి యజ్ఞాలు చేసేస్తే నాకు పాపాలు పోతాయంటే పోవు. గంగలో మునిగితే అస్సలు పోవు. గంగలో మునిగితే పాపాలు పోతాయి అనేటట్లుంటే అదే గంగలో ఎన్ని చేపలు, కప్పలు, కుప్పలు ఉన్నాయి, ఏమైతే? మనం మునకేసినప్పుడు మన పాపాలంతా పైకి ఎగిరి పక్షుల్లాగా తిరుగుతూ ఉంటాయంట. వీడు తలకాయ ఎప్పుడు పైకెత్తాడు అని, తలకాయ పైకి ఎత్తంగానే మళ్ళీ వచ్చి నిత్యం కూర్చుంటాడు. ఆ క్షేత్రాలకు పోయినప్పుడు మన భావన, రమణుల వారు నేను ఎవరు అని తెలుసుకునేకపోయారు కదా, నా వరకు నాకు తెలియాలి, నాకు తెలిసిపోయినాక నేను ఆయనలాగా విరాగిగా ఉండాల్సిన పని లేదు. నాకు ఆ దేవుడే ఇచ్చినటువంటి నా సమాజము, నా కుటుంబము, నా తల్లిదండ్రులు, నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటూ నేను ఇది కాదు కదా అని నిమిత్త మాత్రంగా మన శరీరంలో మన ఆత్మ ఎట్లా సాక్షిభూతంగా ఉంది అని అంటున్నాము, అట్లా మనం కూడా ప్రవర్తించగలిగినప్పుడు రమణుల్లో మనం కూడా అయిపోతాం. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు. నాకేమో ఈ ఆధ్యాత్మిక జీవితంలో మీలాంటి బాబాజీలు వస్తే మోక్ష మార్గాన్ని కనుక్కోవాలి, కానీ నా సమస్యలకు పరిష్కారం చెప్పండి, నాకు డబ్బులు ఎలా వస్తాయని అది అడగడం ఎంతవరకు కరెక్ట్? అసలు అది ఆధ్యాత్మికం ఎలా అవుతుంది? ఎంతవరకు కరెక్ట్ అంటే, ఈ సమస్యలతో సతమతున్న వాడు పూజలు కూడా మనసు పెట్టి చేయలేడు. వ్రతాలు, ఆచరణ ఏదో ఒకటి, దీనికి అది లింకు, దానికి ఇది లింకు. సరిగ్గా ఒక పూజ, వ్రతము చేయాల్సిన ధారణాలు చేస్తే, మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే, నీకు అక్కడ ఉన్న కర్మ కొంచెం నశించి జరగాల్సిన పెద్ద డ్యామేజ్ జరగకుండా కొంచెం జరుగుతుంది. పుణ్యపురుషుల సందర్శనం చేత మాత్రమే కొన్ని చోట్ల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి దానికి లింకు, దానికి దీనికి లింకు. వచ్చిన గొడవ ఏంటంటే, ఆ చేస్తున్నప్పుడు కూడా ఆ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. సమస్యలే, పని చేసేటప్పుడు ఆ పనే, ఒక యజ్ఞం, ఒక పూజ, ఒక మంత్రం చేస్తూ కూడా
3 రోజులు చేయమన్నాడు, ఇంకా 4వ రోజు చేస్తాడా, ఇంకా కాలేదు, ఇది కొత్త మంత్రాలు వస్తాండే నీకు, అసలు మంత్రం పోయింది. దాని మీద మనసు పెట్టి 3 రోజులు కాకుండా 100 రోజులు అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ అది లేదు ఈ కాలంలో జనాలకు. ఇన్స్టాంట్గా అయిపోవాలి. ఈ పొద్దు మంత్రం తీసుకోవాలా, రేపు పొద్దున నాకు దేవుడు కళ్ళకు కనిపించాలి. 10 రూపాయలు టెంకాయ కొట్టాలా, 6 లక్షల రూపాయలు మారుతి కారు ఇంటి దగ్గరికి రావాలా. అయిసాయి వీళ్ళ కోరికలు ఇట్లే ఉన్నాయి. కోరికలు తప్పు కాదు, కోరుకోవాలి. ఆయనే మనకు ఒక బంధం ఇచ్చాడు, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి భర్త భార్య వాట్ ఎవర్ ఇట్ మే, ఈ లింక్స్ ఇచ్చాడు. వాటికి చేయాల్సిన న్యాయం నువ్వు చేయకుండా భక్తిలో దిగి జపం చేసుకున్నా కూర్చున్నా పాపమే, ఫలితం లేదు. అప్పుడు నిష్కామ కర్మ చేయాలి కదా బాబాజీ. నేను చేస్తున్నాను అన్న భావనతో కాకుండా దీనికి నేను కర్తను మాత్రమే. నా భార్య బిడ్డలను పోషించుకోవడం భర్తగా నా ధర్మం, నా తల్లిదండ్రులను పూజించి పోషించుకోవడం కొడుకుగా నా ధర్మం. ఆఫీసర్తో ఎట్లా మాట్లాడి నా వ్యవహారం ఎట్లా చూసుకోవాలో, నా కింది వాళ్ళని ఎట్లా చూసుకోవాలో అక్కడ నా ఆఫీసర్గా నా ధర్మం. ఎక్కడ ఈ ధర్మం అన్న ఈ ఒక్క మాటను సరైన నిర్వచనంలో వాడుకుంటూ పోతే ఈయన ఎక్కడా అంటకుండా అన్నిట్లో న్యాయం చేస్తాడు. కొన్ని చిన్న చిన్న తప్పులు, బిడ్డలను పోషించుకునేక వాడు ఏదో అడిగాడు 10 రూపాయలు కావాలా, వీడికి వ్యాపారంలో ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా రేట్ పెడితే పాపం కాదు, జరిగిపోతుంది. అది ఎదుటి మనిషి అవసరాన్ని క్యాష్ చేసుకున్నప్పుడు అది పాపం. వ్యాపారంగా నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు ఎంతైనా సంపాదించు. ఆ సంపాదించిన దాంట్లో ఒక భాగము దైవ కార్యాలకు, ఒక భాగము భూతశాంతి పశుపక్షాదులకు, ఒక భాగము అన్నదానాలు లాంటి పుణ్యకార్యాలు చేయడం, మిగతాదంతా ఆయుష్యే. మరి కష్టపడుతుండవు, లోకంలో ఉండవు, అన్నీ కావాలా అనుభవించు, మంచి బట్టలు వేసుకో, నగలేసుకో, తిరుగు, మీ పిల్లల్ని అన్ని చోట్ల ఎగ్జిబిషన్లకు టికెట్లు పెట్టి తీసుకోపో, యాత్రలు చేయి, ఎంజాయ్ కూడా చేస్తూ దానికి చేయాల్సింది కూడా చేస్తుంది. అందుకే మన పూర్వీకులు పంచయజ్ఞాలు అని పెట్టినారు. దేవతాయజ్ఞం, ఋషి యజ్ఞం, భూతయజ్ఞం, పితృదేవతల యజ్ఞం, ఇట్లా అన్నీ చెప్పారు. ఆ 5 యజ్ఞాలు చేస్తున్న వాడికి ఏది అంటది, వాడు అవి చేస్తూనే ఉన్నాడు, వాడికి చేయాల్సిన డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు, వాడికి దేవుడు ఎక్కడా కొత్తగా పెట్టాడు. వీళ్ళు దీన్ని దాంట్లో మిక్స్ చేసి దాన్ని దీంట్లో మిక్స్ చేయబట్టి అన్నీ గొడవ. కర్మ ఎలా ఉంటుంది బాబాజీ? నేను 2 రకాల వాదనలు విన్నా. నేను ఫిజికల్గా చేసిన కర్మ మా కర్మఫలం అంటుకుంటుందని, నేను మనసు పెట్టకుండా చేసింది ఏదైనా అంటే డిటాచ్డ్ కర్మ ఏది కూడా కర్మ కిందికి పరిణమించదు అని. అసలు కర్మ సిద్ధాంతం ఎలా ఉంది? మనసు పెట్టకుండా నువ్వు ఏ కర్మ చేయగలవు? ఏది చేస్తున్నా కర్మే. మనసు పెట్టకుండా చేస్తున్న కర్మలు 2. నీ కనురెప్పలు ఆర్పడము, ఊపిరి తీసుకొని ఊపిరి వదలడము, నీ గుండె కొట్టుకోవడం. నీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఆయా పనులు వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ యువర్ కన్సర్న్ నడుస్తూనే ఉన్నాయి. వాటితో మీకు సంబంధం లేదు. అవి ఎట్లా నువ్వు చేస్తున్నావో నీకు తెలియకుండా అవి ఎట్లా జరిగిపోతున్నాయో అట్లా ఇప్పుడు చేస్తున్న కర్మలు కూడా నేను చేస్తున్నాను. దీనికంతా నేను బాధ్యుడిని కాదు, ఇది నేను చేయడం లేదు, ఇది నా కర్తవ్యం, నా బాధ్యత అనే లెక్కన చేసుకుంటూ పోయినప్పుడు ఆ కర్మ యొక్క దుష్ఫలితాలు ఎక్కువ అంటాం. రెండవది బిఫోర్ డూయింగ్, ఇది నేను చేయవచ్చా చేయకూడదా? పరమాత్ముడు మనకి ఇంత విచక్షణ ఇచ్చాడు కదా, దాన్ని వాడుకోకుండానే చేసేస్తాము. చేసిన తర్వాత పరితపిస్తాం. ఏదైనా చేసే ముందర థింక్ బిఫోర్ డూయింగ్, చేసే ముందర కొంచెం ఆలోచించాలి. ఆ కొంచెం ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. అదేదో చేసేస్తే ఏదో అయిపోతుందంట అని ఎవడో చెప్పాడు. అది ఎట్లా చేయాలో తెలీదు, ఎప్పుడు చేయాలో తెలీదు, చేసేస్తాం, ఫలితమే లేకుండా పోతుంది. వాడు ఒక టైం పెట్టింటాడు, ఒక పద్ధతి ఉంటుంది, ఆ విధానం ఉంటుంది, ఆ ప్రకారం మనం చేయము. అది చేసాడు, నేను చేయాలి, జరగదు. బాబాజీ, మీరు ఎప్పుడైనా ఏదైనా చోటు ఇష్టపడ్డమో, ఇక్కడ ఉండాలి అనిపించడమో, అలా ఏదైనా ప్లేసులు, వ్యక్తులు, దేవాలయాలు మీ మనసుకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నా వరకు నాకమ్మ ఈ పవిత్ర భారతదేశంలో మూల మూల ఎక్కడ పోయినా నేను మానవుడిగా ఈ దేశంలో పుట్టడం అనేది నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను రా బాబు అనుకుంటున్నానే కానీ నాకు ఇక్కడ బాగలేదు, ఇక్కడ బాగుంది అన్న ప్రసక్తి ఎక్కడా కలగలే. కొంచెం మా మనసంతా ఎప్పుడు ఆ హిమాలయాల దిక్కే మొగ్గుతుంది. అది అక్కడే ఉండి బతికిన కారణమో ఇంకోటో కావచ్చు,
దాని విశిష్టత మహిమ ఆలయాలు అవి. హిమాలయాలకు ముందు మా అక్షరం పెట్టుకోండి, మహిమాలయాలు. ఎందుకంటే అక్కడ ఋషుల దగ్గర నుంచి అగస్త్య ఋషుడు, వశిష్ఠుడు, గౌతముడు, విశ్వామిత్రుడు లాంటి మహా ఋషులు వాళ్ళందరూ అక్కడ తపస్సు చేశారు. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ ఆ పవిత్రత అక్కడ ఉంది. ఈ మధ్య ఆ పవిత్రత అక్కడ కూడా చెడిపోతా ఉంది. 5 స్టార్ హోటళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఘాట్ రోడ్లు, ఆ కొండలను ధ్వంసం చేస్తున్నారు. ప్రకృతి లెక్కన ఉంచి పోషించినప్పుడు ఆ తల్లి తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అట్లా చూసుకుంటుంది. ఎంతటి తల్లికైనా విసుగొచ్చేటట్లు చేస్తే ఈడ్చి ఒక దెబ్బ కొడుతుంది. ఇప్పుడు అట్లాంటి దెబ్బలే ఈ ప్రళయాలకు కారణం అదే అంటారా బాబా? ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ జంతు వధ, ఆ జంతువులు తాము బాధపడతాయి కదా. మనకింత దెబ్బ తగిలితే మనకింత బాధ ఉంది, అవి విలువలాడతాయి. అవి లోపల శపిస్తే వాళ్ళ భాషలో, మనకు అది తెలియదు. అదంతా కలిసి ఇప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడుతుంది. ఈ అకాల వర్షాలు, భూకంపాలు, ఈ యుద్ధాలు. ఇంతకుముందు ఇంత లేవు. మనిషి ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను 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 రమణుడు చెప్పిన నేను పోయింది. కేవలం ఇప్పుడు ఈ పై నేను బాగుండాలి, ఎవడు ఎట్లయినా పోయినా పర్వాలేదు అన్న మెంటాలిటీకి వస్తాను. అదే మనలోని దానవత్వం. నేనుగా బతుకుతాను, బాగుంటాను అనుకుంటే మానవత్వం. నేను ఏమైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుండాలి అనుకుంటే అది మాధవత్వం. 3 ఇక్కడనే ఉండే తల్లి, ఎక్కడో లేవు. బాబాజీ, క్రియాయోగంలో బాబాజీ దగ్గర నుంచి శంకరాచార్యుల వారు కాండి, వీళ్ళందరూ కూడా కాశీ, హిమాలయాలు ఇట్లాంటి కొన్ని ప్లేసులు, ఇప్పుడు లాహరి మహాశైల వారిని కూడా బాబాజీ అక్కడికి పిలిపించుకున్నారు. ఆ స్థలాలకే ఎందుకు? ఇప్పుడు ఇక్కడ అంతా బయటికి వెళ్తాం, అంతా సూర్యుని కిరణాలు పడతానే ఉన్నాయి. ఒక భూతద్దం తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఇది కాలిపోతుంది. ఆ భూతద్దం అక్కడ దాన్ని, ఆ కిరణాలని కాన్సన్ట్రేషన్ చేసి అక్కడికి ఇడుస్తాం. ఈ కొన్ని క్షేత్రాలు అనేటి అటువంటి ఎక్కువ శక్తిని ఆకర్షించుకొని ఉన్న నిబిడీకృతమైన క్షేత్రాలు. 12 జ్యోతిర్లింగాలు కానీ, 18 శక్తిపీఠాలు కానీ, నారసింహ క్షేత్రాలు కానీ, దత్తక్షేత్రాలు కానీ. అందుకే మన పూర్వీకులు దీన్ని క్షేత్రాలు, తీర్థాలు అన్నారు. ఆ తీర్థాలు ఎన్నో రకాల బండరాళ్ళను రాసుకుంటూ, చెట్ల వేర్లను రాసుకుంటూ శక్తివంతమైన మూలికావంతమైతే దాంట్లో స్నానాలు చేస్తేనే బాగవుతుంది. అది తీర్థ ప్రయోజనం. అందుకే పూర్వకాలంలో తీర్థ యాత్రలు అనేవాడు. క్షేత్రాలు, ఈ యాత్రలు చేసిన క్షేత్రాల్లో ఇట్లాంటి మహానుభావుల వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళ కథలు వింటూ కనీసం వాళ్ళలాగా ఉండలేకపోయినా 100%, 1% ఉండేక అక్కడ ఆ కొంచెం సేపు ఆ మనసులో అనిపిస్తుంది, అరే ఏమిరా అంత చేస్తాం, మారాల మనము అనే అక్కడ ఆ పాయింట్ అక్కడ వస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఇంకా సంపాదించాలా, ఇంకా పేరు తెచ్చుకోవాలా, ఈ గొడవల్లోనే ఉంటాడు. అక్కడ నిజమైన మానవుడు బయటపడతాడు. ఎక్కడి నుంచి ఆ మార్పు అంటే వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళలో ఆ మార్పు తేవాలని చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతాడక, అక్కడంతా ఇట్లా చేశాను కదా, ఇట్లా చేసి ఉండకూడదు కదా, రియలైజ్ అవుతాడు. బట్ వన్స్ అగైన్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక తిరిగి మాయలో పడతాడు. అక్కడ పడకుండా ఎవడు జాగ్రత్త పడతాడో వాడు ధన్యుడు అయిపోతున్నాడు. బాబాజీ, శంబాలా నగరం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చెప్తున్నారు. హిమాలయాలకు కొంతమంది వెళ్ళొచ్చి మేమైతే అక్కడ ఒక 10-15 అడుగులు ఎత్తున్న మనుషుల్ని చూసాము. అట్లా శంబాలా అనేది ఇంకో డైమెన్షన్లో ఉంటుంది అని విన్నాం. అది హిమాలయాలకు పరిసరాల్లో ఎక్కడో టిబెట్ ప్రాంతంలో ఉందని విన్నాం. మీరు అక్కడే సాధన చేశారు కదా, అట్లాంటివి నిజంగా అక్కడ ఏమైనా ఉన్నాయా బాబాజీ? శంబాలాకు హిమాలయాలలో 1-2 దారులు కాదు. ఇప్పుడు హైదరాబాద్కు ఎంటర్ కావాలంటే కరీంనగర్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఎన్నో రూట్లు ఎట్లున్నాయో అవి అట్లా ఉన్నాయి. అది విజువల్గా కనిపించే నగరం కాదు, అది సూక్ష్మ ప్రపంచం. ఎవరైతే సూక్ష్మ శరీరయానం చేయగలిగిన స్థాయిలో ఉంటారో, ఆ సూక్ష్మ శరీరం మనమందరం చేస్తున్నాం కళల్లో. అట్ట కాకుండా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలిగిన వాళ్లకు వాళ్ళ సూక్ష్మ శరీరం వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడే పంపించగలిగిన స్థాయికి పోతారు. అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు, నేను ఇప్పుడు అక్కడికి పోవాలా అనుకుంటారు, పోతారు. అట్లా పోగలిగిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి.
కానీ సంబళ విచిత్రత ఏమంటే ఆ సంబళ రాజు మహావతార్ బాబా ఆయన సంకల్పం ఉంటే వీడు రావాలి అని అనుకుంటే మాత్రమే ఎంతటి సాధకుడైనా ఆడి గేటు వరకే పోగలిగాడు కానీ లోపలికి పోలేడు. ఆ గేటు 1, 2 కాదు, ప్రధాన ద్వారం అనేది మాకు తెలిసినంత వరకు మా గురువు చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతం కింద ఉంది. అది మెయిన్ ఎంట్రన్స్. ఈ శంబల అని చెప్పబడేది కేరళలో ఉంది. శంబల కలిపురుషుడు పుడతాడు, అది అక్కడి శంబల, అది ఊరి పేరు. ఈ శంబల నగరం కాదు. టిబెట్ల దగ్గర నుంచి దానికి ఒక గేట్ ఉంది. అట్లాగనే హిమాలయాలలో మన బద్రీ నుంచి నరనారాయణ పర్వత్ మధ్యలో నుంచి ఇంకా మీరు ముందుకు మానా పోయిన తర్వాత స్వర్గారోహణ పర్వత్ అనేసి అక్కడికి పోతారు సతోపంత్. సతోపంత్ కూడా దాటిపోగలిగితే, సతోపంత్ వరకు పోవడమే అసాధ్యమైన విషయం. సతోపంత్ దాటినాక 70 కిలోమీటర్లు మీరు పోగలిగితే ఆ ఆరాలోకి వస్తారు. మీ కళ్ళకు కనపడదు, ఇన్విజిబుల్ గేట్స్, బట్ యు ఆర్ దేర్, ఫీల్ అయిపోతుంది. అక్కడ మీకు ఆకలి దక్కులు అనిపించవు. దగ్గర 15-16 రోజులు ఈ కట్టె అక్కడ ఆ స్థితి అనుభవించింది. చలి కూడా కాకుండా అంత -, డిగ్రీలు. సతోపంత్ వరకే మీకు మైనస్, ఇంకా లోపలికి మేబీ సమ్ 70-80 కిలోమీటర్స్. లెక్కలు లేదుగా ఆడ, రోడ్డు మార్కెటింగ్లు ఏమీ లేదు. రోజులు ఎన్ని రోజులు అవుతున్నాయి, పడుకుంటున్నామా, లేచినామా, నిద్రపోయినామా, రాత్రి అయింది ఎట్లా ఏడో ఒక చోట ఓ చిన్నగా బండలాగా ఉంటే దాని కింద కూర్చోవడం, మళ్ళా లేచిపోవడం తెల్లారితే. దాంట్లో ఏం దొరకదు. ఏం వెతుకుతూ ఆ ప్రయాణం బాబా? అది నేను పోయినానా వాళ్ళు లాక్కపోయినారో కూడా తెలియదు. పోయినాం. సతోపంత్ వరకు అది ధర్మరాజు పోయిన మార్గము, మెట్లు అని ఏదో కనపడతాయి, అందరూ చూస్తారు, అంతవరకే. దాన్ని దాటుకొని వెళ్ళిపోయాం. అది నేను కోరుకొని పోలే, పోయినాం. మేబీ సమ్ 70 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 4-5 days ఆర్ సంథింగ్. ఆహా అనిపించింది. మళ్ళీ వాళ్ళే వెనక్కు తోశారు. అక్కడ అప్పుడు అనిపించింది ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. ఇది స్థూల దేహం, అక్కడికి ఎంట్రీ లేదు. విజువల్గా కనపడే లోకం కాదు. ఇంద్రలోకం, చంద్రలోకం, వరుణలోకం, వాయులోకం, ఇన్ని లోకాలు అంటున్నాం. మనకు అంటున్నామే కానీ దాన్ని చూసిన వాళ్ళు చూసే అది ఉంది అని చెప్పగలిగారు. చూడకుండా ఏది చెప్పలేదు. అటువంటివే ఇది కూడా. ఇది మన భూమి మీదనే ఉంది. ఇది మన భూమి మీదనే. బాబాజీ, క్రియాయోగంలో మీరు సాధన మొదటే గురువు గారు మీకు క్రియాయోగం ఇచ్చారా? మాది కుండలిని యోగా. క్రియాయోగం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అది మహావతార్ బాబా ఆయనకు యుక్తేశ్వర్కు ఆ పరంపర వచ్చింది. మాస్టర్ ఈవివి వీళ్ళు వాళ్ళు ఆ నుంచి యుక్తేశ్వరు ఆయన ఒక యోగి ఆత్మకథ రాసిన ఆయన. అది 4th జనరేషన్. ఆ యుక్తేశ్వర్ గారితో పాటు ఉన్నటువంటి ఇంకొక మహానుభావుడు, ఆయన శిష్యుడు శంకరానంద మహర్షి అని చెప్పేసి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒరిస్సాలో ఉంటారు. ఇప్పటికే ఆయన 90 years అయ్యుండొచ్చు. ఆయన ఒక 20 ఏళ్ళుగా ఈ నిజమైన క్రియాయోగ దీక్షలు ఇస్తూ ఉన్నాడు. ఆ క్రియ చేసిన వాళ్లకు బాబా దర్శనాలు ఎంతో అయినాయనే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ప్రధాన అనుచరుడుగా ఉండుకొని ఆయన దగ్గర దీక్ష తీసుకున్న ఒక మహానుభావుడు పైనుంచి ఒక మెసేజ్ వచ్చి ఇప్పుడు నువ్వు కూడా ఇనిషియేషన్ చేయొచ్చు అని వాళ్ళే ఆయనకు పర్మిషన్ ఇచ్చినారు. ఆయన మీ ఆంధ్రవాడు, ఎంత గ్రేట్. ఆ మహానుభావుడితో 3-4 రోజులు ఉన్నాం. దానికి ముందు ఈయనతో పరిచయం లేనప్పుడు శంకరానంద గారిని దూరం నుంచి దర్శనం చేసుకున్నాం. అది ఆంధ్రాలో అది ఎక్కడ ఏమైనా గుర్తుకుందా బాబాజీ? మన రవిశాస్త్రి గారు ఆయనది 2-3 ఇంటర్వ్యూలు చేశారు. మూర్తి, రామమూర్తి, ఎస్ మళ్ళీ వచ్చేసింది జ్ఞానానికి. రామమూర్తి గారు అని ఆయన 100 మందిని నేను చేసేస్తాను రండి, డబ్బు ఆశ లేనే లేదు ఏ మూల. ఆయన రావడమే ఎక్కడో పెద్ద ఎంపీల కుటుంబంలో నుంచి వచ్చాడు, రాజకీయ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే పైవాళ్ళు ఆయన ఎన్నుకొని నీతో ఈ ఇనిషియేషన్ జరగాల అని ఎప్పుడైతే అన్నారో వాటన్నిటిని అట్లా తృణప్రాయంగా వదిలేసి శంకరానంద గారి దగ్గరికి వచ్చి
ఆయన చెప్పాడు నువ్వు కూడా ఇనిషియేషన్ ఇవ్వచ్చు, నాకు మెసేజ్ వచ్చింది పై వాళ్ళ దగ్గర నుంచి అని అన్నప్పుడు ఆయన అనుమతితో చేస్తున్నాడు. ఒకే దినం 100 మందికి ఇచ్చేది, రేడియోలో మీరు మంత్రం తీసుకోండి ఈ కథలు కాదు. మహా అంటే ఒక 20-30 మంది అయితే వాళ్ళకు 3 రోజులు ఆ క్లాస్ చెప్పి ఆ ఇనిషియేషన్ ఎట్లా చేయాలా, కేతరి ముద్ర ఎట్లా, శ్వాసని ఎక్కడ తీసుకొని ఎట్లా చేయాలా, 2-3 రకాల ఆసనాలు ఉంటాయి. అవన్నీ చేసి ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగతంగా దీక్ష ఇస్తారు. ఇచ్చిన తర్వాత టోటల్ అందరికీ దీక్ష ఒక్కొక్కరికి సపరేట్, మళ్ళీ అందరినీ గ్రూప్గా ఆ సాధన చేయించి పగలు ఒకసారి సాయంత్రం ఒకసారి 3 రోజులు వాళ్ళకు అలవాటు చేయించి 1 సంవత్సరం ఇదే చేయండి అంటాడు. ఆ చేసినప్పుడు మెల్లగా ఈ మాంసపిండం అంతా మెల్లమెల్లగా మంత్రపిండంగా మారుతుంది. 1/3 మళ్ళీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, దాంట్లో కూడా స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహానుభావుడు 4th స్టేజ్కు పైనలో ఉన్నాడు. రామూర్తి గారు బయటికి సర్వసాధారణంగా కనపడతాడు కానీ మహానుభావుడు ఇప్పుడు ఉన్న క్రియాయోగులలో ఇప్పుడున్న ఒకప్పుడు ఉన్నటువంటి మహంత ఆయన రాసిన కథ రాసినోడు తప్ప ఆ లెవెల్కు ఉన్న మనిషి ఇప్పుడు ఇక్కడే. ఈయన శంకరానంద, ఆయన గురువుగారు ఇంకెంత గొప్ప, వాళ్ళిద్దరూ ఉన్నారు. గురుగారు, మీ ఆరోగ్య రహస్యం మీరు చాలా మందికి చెప్పారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ అనగానే నన్ను అడిగిన అందరి ప్రశ్నలు ఏంటంటే, చిన్న వయసులో ఐసైట్ వస్తుంది, షుగర్ వస్తుంది, డయాబెటీస్ అయితే పెద్ద సమస్యగా మారింది, వీటికి బాబాజీ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయా అని. ముందు చిన్నప్పటి నుంచి మాది ఒక రకమైన ఆహారపు అలవాటు. ఆ 2వసారి మళ్ళీ దాన్ని కూడా ఎట్లా మార్చున్నాడంటే, నువ్వు ఇట్లా సిస్టమేటిక్గా కాకుండా ఎవడు ఏం పెట్టినా తినగలగాలి, ఉండగలగాలి, వాతావరణానికి అలవాటు కడవలేని సన్యాసికి కొన్ని రకాలమైన కఠిన సాధనలు ఇచ్చి మా గురువు ఈ కట్టనైతే ఇట్లా చేశాడు. ఇప్పుడు మీరు అన్నట్లుగా అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదు, అయినా ఇప్పటికీ సాధ్యమే. మీకు అందరికన్నా బాగా దొరికేది డ్రమ్ స్టిక్స్, కేవలం మునగాకు. ఎక్కువగా మునగాకు తినండి, కూరగా వండుకోను, జ్యూస్ చేసుకోను. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ టిఫిన్లు అనే వ్యవస్థ మన పూర్వకాలంలో లేదు. పొద్దున్నే లేచి రాగి జావా లాంటివి, సత్తు అని మా బీహార్ ఉత్తరప్రదేశ్లో అంతా సత్తు అని, అది శనగపిండి ఇంకా 2-3 రకాల పిండులు పొడి చేసి దాన్ని జావాలాగా, మీ జావా ఆంధ్ర జావాలాగా తాగుతారు. ఆ తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి మనకు, చెక్క, లవంగం, యాలకబుడ్డలు కాకుండా మీ వంటింట్లో వాడతారు సోంపు, జీలకర్ర, మిరియాలు. బస్ ఇన్ని మన దగ్గర ఉన్నాయి. ప్రొద్దున్నే ఓ స్పూన్ ధనియాలు, ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ మెంతులు, ఇవన్నీ 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకలు, 2 లవంగాలు, ఇవన్నీ ఇంట్లో దొరికేటివే. అవన్నీ వేసి 3 లీటరు 3 గ్లాస్ నీళ్ళల్లో వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసి చల్లారినాక జర నిమ్మరసం పిండి డైలీ తాగండి. గట్ అంతా ఒక లెవెల్కి వస్తుంది. కఠినమైన ఆసనాలు వేయలేకున్నా కానీ ఇప్పుడు కొత్త రకంగా ఏదో బుక్స్ అని వచ్చాయి, కొన్నన్నా చేయండి. ప్రతి దాంట్లో లిమిట్ పాటించండి. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు మన పూర్వీకులు. బాగుంది కదా అని ఇక్కడి వరకు తినకుండా ఆకలి బాగా వేసినప్పుడే భోజనం చేయండి. అట్లా చేసేదానికి ఈ శరీరాన్ని సిస్టమేటిక్గా నేను రోజు 12 నుంచి 1 గంట లోపలే తింటాను ఒక నియమం పెట్టుకొని, నియమం తప్పకుండా అదే టయానికి తినాలి. సాయంత్రం 7 గంటలకంతా భోజనం అయిపోవాలి, 9 గంటలకంతా పడుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9కి పడుకుంటే 4 వరకు 7 గంటల నిద్ర మనిషికి సఫిషియంట్. ఆ బ్రహ్మముహూర్తంలో లేచి వెంటనే లెట్రిన్ బాత్రూమ్ పోయి స్నానం చేస్తే ఎలక్ట్రిఫికేషన్, ఎనర్జిఫికేషన్ బాడీలో వస్తుంది. అవి తీసుకొని అప్పుడు కూర్చొని మన గురువు ఇచ్చిన మంత్రమో, సాధనో, ప్రాణాయామం చేస్తే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ప్రాణాయామం కౌంట్ ఉంటుంది అంటారు కదా బాబాజీ, ఎలా? 1:4:2 అనేది సాధారణంగా అందరూ చెప్పేది. ఎక్కడ మరి 1 ఓంకారం చెప్తూ పీల్చి 4 ఓంకారాలు చెప్పేంత వరకు బంధించి
2 ఓంకారాలు చెప్పేంత వరకు వదులు అన్నాను. వీడు ఓంకారాలు లెక్కిస్తాడా, ఇది పీల్చుకోవడం వదలడంలో ఉందా? ఎందుకు ఆ రిథం అంటే, నువ్వు ఒక సిస్టమేటిక్గా పీల్చుకునేది ఎంత పీల్చుకున్నావో దాన్ని అంతకన్నా ఎక్కువసేపు బంధించి పెట్టు, వదిలేది కొంచెం స్పీడ్గా వదలు. 1:4:2 అన్నాడు. వదిలేది ఒకటి, తీసుకునేది ఒకటి. దీని లోపల ఇంకా రహస్యం ఏంటంటే, ఔం అని తీసుకున్నాం, 4 ఔం అని చెప్పాం, 5 ఔంలైనాయి. వదిలేది 2 సార్లు ఔం ఔం అంటూ వదిలేడు. అప్పుడు మిగతా 3 ఔంకారాలు లోపలే ఉండిపోయినాయి. సో అది మెల్లమెల్లగా బాడీని ఫుల్అప్ అవుతూ లెవెలింగ్ చేస్తుంది. ప్రాణాయామంలో కౌంటింగ్ చేస్తే ప్రాణాయామం సరిగ్గా చేయలేము. ప్రాణాయామం మీద పెట్టినప్పుడు కౌంటింగ్ దెబ్బతింటుంది. సో కౌంటింగ్తో లెక్క లేకుండా నెమ్మదిగా ఊపిరితిత్తులు నిండేంత వరకు గాలి తీసుకొని బంధించగలిగినంతసేపు బంధించి పెట్టి వదలడం. అట్లా చేసి మెల్లగా ఈడా పింగళ నాడులు రెండింటినీ ఈక్విబ్రిలియంలోకి తెచ్చుకొని మన సంకల్పంతో ముక్కులు చేత్తో ముయ్యకుండానే ఇది నడవాలంటే ఇది నడవాలంటే ఇది స్థాయికి మనం వచ్చినప్పుడు ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. దానికి ముందు ఉన్న అనారోగ్యాలు కొన్ని తగ్గిపోతాయి. ఫైనల్గా బాబాజీ, రమణులు చెప్పిన తత్వం మనసుకు మౌనం. ఈ శరీరం కదలకుండా ఆసన సిద్ధి ఎలాగో ట్రై చేయొచ్చు, కానీ మనసును కదలకుండా అచలంగా చేయడం ఎట్లా? అందుకే మన వాళ్ళు దాన్ని అష్టాంగ యోగంలో ఒక లెవెలింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ముందు యమనియమాలు అన్నారు, అది చేతకపోతే ఆసనాలు, ప్రాణాయామం అన్నారు. ఇవి కాకపోతే కనుక ప్రత్యాహారము అన్నాడు. అన్నిటినీ వదిలేసి అని ఒక అర్థం ఉంది. ప్రత్యేక ఆహారం, ఇంతకు ముందు తింటున్న ఆహారాలు మానేసి సాధ్యమైనంత వరకు కాయగూరలు పచ్చివి తినేదానికి ట్రై చేయటం. న్యాచురల్ ఫుడ్. ప్రత్యాహారం అంటే 2 అర్థాలు ఉంది. అన్నిటినీ వదిలిపెట్టడం అని ఉంది, ప్రత్యేక ఆహారము అనే అర్థం కూడా ఉంది. ఆ తర్వాత ధారణ, నేను ఏమి చేయదలుచుకున్నాను, ఎలా ఉండదలుచుకున్నాను 10 సార్లు మనమే రిపీట్గా అనుకుంటే ఆటో హిప్నటైటిస్ అండ్ సజెషన్ అంటారు దాన్ని. ఆ స్థితికి వస్తాం. అది వచ్చినప్పుడు ఇంకా ఒక్కదాన్ని దేని పట్టుకున్నామో దాన్నే ధ్యానిస్తూ ఉండడం, దాని మీదనే ధ్యాస పెట్టడం. తో అప్పుడు భ్రమణ కీటక న్యాయం అయిపోయి సమాధికి పోతాం. సమాధి అంటే ఏదో డెడ్ బాడీ సమాధి కాదు, ఆదితో సమం అయిపోవడం. ఆ స్థితికి మనం చేరుకుంటాం. ఏది కూడా అతి సర్వత్రా వర్తేయత్. పూర్తి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అది చెప్తాడు. కొంచెం నిద్రపోయేవాడికి, అతిగా నిద్రపోయేవాడికి ఇది చేరదు, నిద్రపోనివాడికి చేరదు, అతిగా నిద్రపోయేవాడికి చేరదు, అతిగా తినేవాడికి చేరదు, తినకుండా ఉండేవాడికి చేరదు. ఆయన చెప్పింది భగవాన్ ఉవాచ, కృష్ణ ఉవాచ కాదు, అది భగవాన్ ఉవాచ. ఆయనే మనకు చెప్తున్నాడు, మనం చేయడం లేదు. చేసిన వాడికి అదే ఫలితాలు వస్తాయి. ఒక్కసారిగా మానవుడు మానలేడు, ఇంతవరకు తాను అలవాటు పడ్డాడు. కానీ ఈ కట్టెకు మనం ఎట్లా అలవాటు చేస్తే అది అటు ఒప్పుకొని చేస్తుంది. కొంచెం మొరాయిస్తుంది. పిల్లవాడు ఆడికి పోద్దురా అంటే పోతానంట. 4వసారి 5వసారి బొజ్జగించి చెప్తే వాడికి అర్థమయ్యే ఎట్లుంటుందో. ఈ ఒళ్ళు మనసును కూడా మనం మనసుతో దోస్తీ చేయాలి. కానీ అదేదో నా శత్రువు, దాన్ని అణచేయాలా, తొక్కేయాలా అంటే అది అయ్యే పని కాదు. దాన్ని నువ్వు తొక్కలేవు. దాన్ని రిక్వెస్ట్ చేసుకుని దోస్తీగా ఉండి ఇట్లా కాదు ఇట్లా పోవాలి, ఇట్లా కాదు ఇట్లా పోవాలి 10 సార్లు చెప్తా ఉంటే ఆ ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు తోసాయి అంటారు. తోసేదానికి అదేమన్నా కళ్ళకు కనపడుతుంది. థాట్లెస్ స్టేజ్కి మీరు రావాలంటే యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ సమ్ పాయింట్. ఇప్పుడు పలానా దేవి దేవత, ఆమె ఇట్లుంది, చేతిలో ఈ ఆయుధాలు పట్టుకొని ఉంది, ఇట్లా కూర్చొని ఉంది, ఆ కిరీటంలో ఇట్లుంది, ఆ వాహనం ఇట్లుంది. సో వెన్ ఐఎమ్ థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్, సో ఐ నెవర్ గెట్ అనదర్ థాట్. అందుకే మన పూర్వీకులు ఈ శ్లోకాలు, మంత్రాలు ఇన్ని చెప్పారు. అవన్నీ చేయలేకపోతున్నాం. శ్వాస మీద ధ్యాస అని పత్రిజీ గారు సులభమైన ఒక వ్యవస్థ పెట్టారు. ఈ కాలం వాళ్లకు ఏం చేస్తే బాగుంటుందని ఆ మహాత్ములు తగ్గించుకొని మన దగ్గరికి వస్తున్నారు. కానీ మనం ఒక్కొక్క అడుగు వేసి వాళ్ళ దిక్కు పోవడం లేదు. ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తూ ఉన్నావో
నిజంగా నువ్వు గమనిస్తే యూ విల్ నెవర్ గెట్ అనదర్ థాట్. ఈ మనసు ఒక ఆలోచన తర్వాత ఇంకో దానికి జంప్ అవుతుంది. ఆలోచనకు మధ్య ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్ ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగితే, లేదు ఈ మనసును ఒకే దాని మీద పెట్టేస్తే రెండో థాట్ రాకుండా థాట్లెస్ స్టేజ్. ఈ థాట్లెస్ స్టేజ్ కోసమే ఇన్ని రకాల యోగాలు, ఇన్ని రకాల పద్ధతులు ఇన్ని వచ్చాయి. ఏదీ చేయలేని వాడికి కూడా ఇంత సులభమైంది ఒక పద్ధతి ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ మనసును ఒకే విషయం మీద పెట్టు. ఇది చెప్పేదానికే గణపతి 2 కొమ్ములు కాకుండా ఒక్క కొమ్ము పెట్టుకొని ఉంటాడు. ఏకాగ్రత పెట్టు. అదే మాట చెప్పేదానికి మన వాళ్ళు నెలలో 2 సార్లు గుర్తు చేస్తున్నారు. ఆదేశి, ఏకాదశి కాదు. నీ దశ ఇంద్రియాలకు ఒకటే ఆదేశం ఈ ఏకాదేశి, ఏకాదశి. దశి అంటే మన 10 ఇంద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, వీటన్నిటికీ అధిపతి వాడు ఇంద్రుడు. వానికి ఆదేశం ఈ 10 ఒకే లైన్లో పెట్టు. మంచినే చూడు, మంచినే విను, మంచినే శ్వాసించు అంటే అగరబత్తి వెలిగించాం, కళ్ళతో ఒక దీపాన్ని చూస్తూ ఉన్నాం, మనసు లోపల ఒక ఊహించుకున్నాం. దేవత, ఇష్ట దేవత ఏదన్నా కావచ్చు. ఏ దేవత లేదు నాకు, నేను దేవుణ్ణి నమ్మను. ఒక పులినే చూసుకో, ఆ పులి ఎట్లా ఉంది, క్రూరంగా చూస్తుంది, పట్టీలు ఇట్లా ఉన్నాయి, దాని మీసాలు ఇట్లా ఉన్నాయి. సో నీకు థాట్స్ అక్కడనే ఉన్నాయి, థాట్స్ పక్కకు పోవడం లేదు. అందుకే మనకి ఇన్ని దేవతా చిత్రాలు, రూపాలు ఇన్ని పెట్టి యూ కాన్సన్ట్రేట్ దేర్, అక్కడనే నిలబడు. మనో నిగ్రహం కోసం విగ్రహం అన్నారు కదా, మరి దాన్ని పట్టుకుంటే అయిపోయింది. ఎంత సులభమో అంత కష్టం. చెప్పడం సులభం, ఆచరణ కష్టం. ఆచరణలో చేస్తే ఇది అంత సులభం అన్న సంగతి తెలుసుకో. ఈజెస్ట్ వే, మన పూర్వీకులు సులభంగానే చెప్పారు, దాన్ని మనం కష్టసాధ్యాలు చేసుకుంటాం. అన్నిటికన్నా ముందు నా చేత అవుతుందా, నేను చేయగలనా, డిసప్పాయింట్మెంట్ మూడ్లో మీరు పోయినప్పుడు యూ నెవర్. ఆఫ్ కోర్స్ టుడే ఇఫ్ ఐ ఫెయిల్ ఐ విల్ గెట్ సక్సెస్ ఇన్ టుమారో, ఆజ్ నహి తో కల్ మై జీతుంగా అనే ఒకటి కాన్ఫిడెన్స్ మనలో ఉంటే వన్ డే ఆర్ ది అదర్ డే విల్ విన్. ఒక రోజు కాకుండా ఒక రోజుకి మనం జయం పొందుతాం. బాబాజీ, ఆ రమణుల సంకల్పం భౌతికంగా రమణుల వారు ఆయన ఆ దేహంలో ఉన్నప్పుడు కలిసిన మీరు మా రమణీయానికి రావడం మా ప్రేక్షకులకు మాకు నిజంగా అదృష్టం. ధన్యవాదాలు బాబాజీ. మా గురువు గారి కరుణా కటాక్షంతో ఈ కట్టె అటువంటి మహానుభావుడిని చూడగలిగింది. ఆయన గురించి మళ్ళీ ఒక 4 మాటలు ఇక్కడ నేను చెప్పగలుగుతున్నందుకు నా జీవితం కూడా ధన్యమైందని, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ఆ శుభాశీస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీ గురుదేవ్.